ఆత్మీయ ఆరాధనలో దేవుని సందేశాన్ని వినటానికి సిద్ధపడి ఉన్నటువంటి నా ప్రియులందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట వందనములు తెలియజేస్తున్నాను. గత పాఠ్యాంశంలో దేవుని జ్ఞాపకాలను గూర్చి మనం నేర్చుకున్నాం. దానికి కొనసాగింపుగా ఈ పాఠ్యాంశంలో కూడా దేవుని జ్ఞాపకాలను గూర్చి అద్భుతమైనటువంటి సంగతులను పరిశుద్ధ గ్రంథం నుండి మనం నేర్చుకుందాం. ప్రియులారా, దేవుడు మనుషులతో చేసినటువంటి నిబంధనను తన జ్ఞాపకాలలో ఉంచుకున్నట్టు గత పాఠ్యాంశంలో మనం వివరంగా తెలుసుకున్నాం. ఆయన జ్ఞాపకాలన్నీ కూడా ఆయన మనుషులతో చేసినటువంటి నిబంధనతో నిండిపోయాయని మనం నేర్చుకున్నాం. అలాగనే దేవుని జ్ఞాపకాలలోనికి వెళ్ళేటంత విశ్వాసము, నీతి భూమి మీద ఎందరైతే కలిగి ఉంటారో వారంతా కూడా ధన్యులు అని మనం నేర్చుకున్నాం. ఒకవేళ గత పాఠ్యాంశాన్ని ఎవరైనా వినకపోయి ఉండినట్టయితే వెంటనే మీరు యూట్యూబ్లో సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే ఛానల్లో పొందుపరచబడినటువంటి ఆ వాక్య భాగమును ముందుగా వినవలసిందిగా నేను తెలియజేస్తున్నాను. ఆ పాఠ్యాంశానికి కొనసాగింపుగా రెండవ భాగముగా దేవుని జ్ఞాపకాలను గురించి ఈరోజు మరింత లోతులకు వెళ్ళి మనం అధ్యయనం చేద్దాం. భూమి మీద మనుష్యులను జ్ఞాపకాలలో ఉంచుకుంటారు. మనుష్యులను జ్ఞాపకాలలో ఉంచుకుంటారు. మనుష్యుల కొరకు ఆలోచిస్తారు. మనుష్యుల కొరకు పనిచేస్తారు. పరలోకంలో ఉన్న కన్నతండ్రి అనే దేవుడు కూడా మనుష్యులను తన జ్ఞాపకాల్లో ఉంచుకుంటున్నాడు. మనుష్యుల కొరకు ఆయన ఆలోచన చేస్తున్నాడు. మనుష్యుల కొరకు ఆయన పనిని చేస్తున్నాడు. దేవుని గురించి చాలామందికి తెలియనటువంటి గూఢాంశములన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో పొందుపరచబడ్డాయి. సామాన్యంగా, సహజంగా భూమి మీద ఉన్నటువంటి మనుషులకు దేవుని గూర్చి తెలిసినది ఎంత అనగానే వారానికో, నెలకో, సంవత్సరానికో ఒకసారి ఎక్కడో ఉన్న దేవుణ్ణి దర్శించుకొని తిరిగి వచ్చి తమ దైనందిన చర్యలలో నిమగ్నమైపోవటమే భక్తి అనుకుంటున్నారు మనుషులు. దేవుని గురించినటువంటి జ్ఞానం ఈరోజు మనుష్యులలో చాలా తక్కువ స్థాయిలో ఉంది, కొరతగా ఉంది. ప్రియులారా, దేవుని గూర్చి తెలుసుకున్న వారు ఎవరైనా, దేవుని యొక్క సంగతులను పరిపూర్ణంగా అర్థం చేసుకున్న వారు ఎవరైనా ఈ భూమి మీద ఉన్నారు అంటే వారు పరిశుద్ధ గ్రంథమును చదివి అర్థం చేసుకున్నవారు మాత్రమే అని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఎందుకంటే దేవుని గూర్చిన లోతైన సంగతులు పరిశుద్ధ గ్రంథంలో మాత్రమే కనిపిస్తున్నాయి. పరలోకమందున్న తండ్రి అయిన దేవుడు మనుష్యులను తన జ్ఞాపకాలలో ఉంచుకుంటున్నాడు. మనుష్యుల కొరకు ఆయన ఆలోచిస్తున్నాడు. మనుష్యులను ఆయా దశలలో ఆయన కాపాడుతున్నాడు. ఈ భూమి మీద ఎవరైనా బాధపడుతున్న వారిని మనం చూస్తే మనకు కూడా బాధ కలుగుతుంది. ఎవరైనా అన్యాయంగా శ్రమ నొందుచున్న వారిని చూస్తే మనకు కూడా వారిని గురించి ఆలోచించాలనిపిస్తుంది, వారికి సహాయం చేయాలనిపిస్తుంది. పరలోకంలో ఉన్న దేవుడు భూమి మీద నీతిమంతులై దేవుని కొరకు బ్రతుకుతూ దీనదశలో ఉన్నటువంటి వారిని గూర్చి, బాధింపబడుతున్న వారిని గూర్చి, శ్రమలలో ఉన్న వారిని గూర్చి ఆయన ఆలోచిస్తున్నాడు. ఆయన తన జ్ఞాపకాలలో వారిని ఉంచుకుంటున్నాడు. దేవుని జ్ఞాపకాలలో ఏమున్నాయి? మనుషులను గూర్చిన జ్ఞాపకాలు దేవుని జ్ఞాపకాలలో ఏమున్నాయి? ఈ పాఠ్యాంశంలో దీనిని గూర్చి మనం నేర్చుకుందాం. కొన్ని ఉదాహరణలను కూడా మనం దైవ గ్రంథం నుండి అధ్యయనం చేద్దాం. ముందుగా ఒక చక్కని సందర్భాన్ని కీర్తనల గ్రంథములో కీర్తనకారుడు ప్రయోగించాడు. కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనాన్ని పరిశుద్ధ గ్రంథము తెరిచి జాగ్రత్తగా మీరు అధ్యయనం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనం. ఆయన రక్తాపరాధమును గూర్చి విచారణ చేయునప్పుడు బాధపరచబడు వారిని జ్ఞాపకము చేసుకొనును, వారి మొర్రను ఆయన మరువడు. కీర్తనాకారుడైన దావీదు పరిశుద్ధాత్మ ప్రేరణతో పలికినటువంటి ఈ మాటలను జాగ్రత్తగా మీరు నేర్చుకోవాలి. దేవుని గూర్చి
ఆయన జ్ఞాపకాలలో మనిషి యొక్క పాత్రను గూర్చి ఈ వాక్య భాగం మనకు వివరిస్తుంది. ఎవరైనా బాధపరచబడుచున్నప్పుడు రక్తాపరాధమును గూర్చి ఆయన విచారణ చేస్తున్నటువంటి సందర్భాలలో దేవుడు వారిని జ్ఞాపకంలో ఉంచుకుంటాడు. వారి మొరను ఆయన లక్ష్య పెడతాడు, వింటాడు. వారి మొరకు ఆయన సమాధానాన్ని ఇస్తాడు. భూమి మీద మనిషి మరో మనిషిని పట్టించుకోవచ్చు, పట్టించుకోకపోవచ్చు. కొన్ని సందర్భాలలో మనిషి మరొక మనిషిని గూర్చి ఆలోచించవచ్చు. దీనదశలో ఉన్నటువంటి వారిని గూర్చి మనిషి సహాయం చేయవచ్చు, సహాయం చేయకపోవచ్చు. కానీ దేవుడైతే, పరలోకమందున్న తండ్రి అయితే, రక్తాపరాధమును గూర్చిన విచారణ ఒకటి ఉంటుంది. విచారణ అనగానే ఎంక్వైరీ. రక్తాపరాధమును గూర్చి విచారణ ఉంటుంది. అంటే ఎవరైనా మరొకరిని నిష్కారణంగా బాధ పెట్టినప్పుడు, శ్రమల పాలు చేసినప్పుడు, గాయపరిచినప్పుడు, ఇబ్బందులకు గురి చేసినప్పుడు, దోచుకున్నప్పుడు, బాధపరచబడిన వారు ఎవరైతే ఉన్నారో వారిని దేవుడు ఆయన జ్ఞాపకాలలో ఉంచుకుంటున్నాడు. ఎంత చక్కని రహస్యమో చూడండి. చాలామంది మమ్మల్ని పట్టించుకునేవారు ఈ భూమి మీద ఎవరూ లేరు, మమ్మను గూర్చి ఆలోచించేవారు ఈ భూమి మీద ఎవరూ లేరు, మా మొర వినేవారు ఈ భూమి మీద ఎవరూ లేరు, మాది న్యాయ ప్రవర్తన, మాకు న్యాయము తీర్చేవారు భూమి మీద ఎవరు కనిపించడం లేదు, అంతా ధనానికి లొంగిపోయారు, అధికారానికి లొంగిపోయారు, ఇతర ప్రలోభలకు లొంగిపోయారు, మా పక్షముగా మాట్లాడేవారు కానీ, మా పక్షముగా న్యాయము చెప్పేవారు కానీ ఎవరూ లేరు అని నిరాశ నిస్పృహలకు లోనై వారి చుట్టూ వారికి ఎటువంటి సహాయము కనిపించలేనప్పుడు, మనుషుల వలని సహాయము వారికి దొరకనప్పుడు వారు ఆత్మహత్య కూడా చేసుకుంటున్నారు. వారిని వారే అంతమొందించుకుంటున్నారు. అంటే వారికి ఏం తెలియదన్నమాట, ఈ రహస్యం తెలియదు. కనిపించని అదృశ్యుడైన దేవుడు దీనుల పట్ల, శ్రమపరచబడువారు పట్ల, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారి పట్ల ఆయన ఎంతో జాలి హృదయంతో, కరుణా హృదయంతో వారిని ఆయన తన జ్ఞాపకాలలో ఉంచుకుంటున్నాడు అని పరిశుద్ధ గ్రంథంలో ఈ మాటలు సెలవిస్తున్నాయి. స్థిరమైన మాటలు మనకు బోధ చేస్తున్నాయి. ఇవి చెరిపివేయబడే మాటలు కావు, స్థిరమైన మాటలు. రక్తాపరాధమును గూర్చి విచారణ ఉంటుంది. ఈ విచారణ ఎప్పుడు ఉంటుంది అనగానే దానికి ఒక క్రమం ఉంది. ఆయన ఆ క్రమంలో దానిని నెరవేరుస్తాడు. అప్పటి వరకు భూమి మీద నీవు ఏ విధముగా బాధపరచబడాలో, భూమి మీద నీవు ఏ విధముగా నీతి కొరకు నిలబడాలో దేవుడు నిన్ను పరీక్షిస్తూ ఉంటాడు. అనగా నీతిమంతుడైన మనుష్యుని పరీక్షిస్తూ ఉంటాడు. సత్యము కొరకు, ధర్మము కొరకు, దేవుని వాక్యము కొరకు ఎందరైతే బాధ అనుభవిస్తున్నారో, బాధపరచబడుచున్నటువంటి వారందరినీ కూడా రక్తాపరాధమును గూర్చి ఆయన విచారణ చేయనప్పుడు జ్ఞాపకాలలో ఉంచుకుంటాడు. అట్టి వారందరినీ ఆయన జ్ఞాపకాలలో ఉంచుకుంటాడు. అట్టివారి మొరను ఆయన మరువడు. అట్టివారి మొరను ఆయన మరువడు. అంటే వారు మొరపెట్టారు, దేవుడు విన్నాడు, కానీ ఆయన చర్య తీసుకుంటాడా? వారి మొరకు తగినటువంటి ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడా? ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు? మరువక దాని కాలములో దాన్ని ఆయన జరిగిస్తాడు. ఆయన మర్చిపోయేవాడు కాదు. కానీ ఎంత సమయం పడుతుంది అనేది మాత్రం ఎవ్వరూ చెప్పలేరు. దేవుడు దానిని చెప్పడు. అది పరిస్థితిని బట్టి, మనిషిని బట్టి, మనిషిలో ఉన్న విశ్వాసమును బట్టి, దేవుని న్యాయ విధిని బట్టి అది అమలవుతుంది. అది శీఘ్రముగా అమలవ్వాలా, ఆలస్యంగా అమలవ్వాలా, దానికి దేవుడు కొంత సమయాన్ని నిర్ణయిస్తాడు. అయితే దేవుని జ్ఞాపకంలోనికైతే వెళ్ళింది కదా, దేవుని జ్ఞాపకంలోనికైతే వెళ్ళింది కదా, అది గొప్ప విషయం. పరలోకమందున్న తండ్రి జ్ఞాపకాలలోనికి ఒక వ్యాజ్యం వెళ్ళింది, అది గొప్ప విషయం. ఒక్కసారి ఆయన మదిలోనికి, ఆయన ఆలోచనలలోనికి, ఆయన జ్ఞాపకాలలోనికి
ఒక మనిషిని గూర్చినటువంటి వ్యాజ్యం వెళ్ళిందంటే అది తప్పకుండా న్యాయమును నెరవేరుస్తుంది. కనుక ఇక మీదట ఈ మాటలు విన్న తరువాత, ఈ గ్రంథములో ఈ మాటలను మీరు నేర్చుకున్న తరువాత, దేవుని సంగతులు మీకు అర్థమైన తరువాత, దేవుని గూర్చి మీకు అర్థమైన తరువాత, ఎప్పుడూ కూడా ఇక క్షణికమైనటువంటి ఆవేశంతో నిర్ణయాలను మీరు తీసుకోవద్దు. చెడు నిర్ణయాలను మీరు తీసుకోవద్దు. ప్రపంచంలో 750 నుండి 800 కోట్ల మంది మనుషులు ఉన్నారు. నీవు ఒక్కరుగా ఉన్నా సరే, ప్రపంచం అంతా నీకు ఎదురు తిరిగినా సరే, నీవు నీతి కొరకు నిలబడినప్పుడు నీ పక్షముగా దేవుడు ఉంటాడు. నా మొర ఎవరు వింటారు? నేను ఎవరికి అర్జీ పెట్టుకోవాలి? నా మొర ఎవరు ఆలకిస్తారు అనగానే దేవుడు ఇదిగో నేనున్నానంటున్నాడు. న్యాయవంతుడు, న్యాయాధిపతి, ఇదిగో నేనున్నానంటున్నాడు. నా జ్ఞాపకాలు మీలాంటి వారి యొక్క ఆలోచనలతో, మీలాంటి వారి యొక్క వ్యాజ్యాలతో నింపుకోవడానికే నేను సిద్ధం చేసుకున్నానంటున్నాడు దేవుడు. ప్రియులారా, నీతి కొరకు మీరు నిలబడితే, మిమ్మును గూర్చినటువంటి సందర్భం దేవుని జ్ఞాపకంలోనికి వెళితే అదెంత గొప్ప విషయం చెప్పండి. అందుకే కీర్తనాకారుడు మరొక సందర్భంలో మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అంటాడు. ఎందుకంటే భూమి మీద మనిషి తనకు నచ్చితే మనకు సహాయం చేస్తాడు, తనకు నచ్చకపోతే మనకు సహాయాన్ని చేయడు. మనం న్యాయంగా ఉన్న, నీతిని అనుసరిస్తున్న మనిషికి నచ్చాలి, ఎదుటి మనిషికి నచ్చాలి మనకు సహాయం చేయాలంటే. కానీ దేవుడు అలా కాదు. నీవు నీతిగా, న్యాయముగా, దేవుని వాక్యానుసారముగా, దేవుని ధర్మానుసారంగా నీవు బ్రతుకుతున్నప్పుడు నీవు ఆయనకు ఖచ్చితంగా నచ్చుతావు. ఆయన జ్ఞాపకాలలో నీవు ఉంటావు. దేవుడు పక్షపాతి కాడు. ఎవరు నీతిని అనుసరించినా, ఎవరు ఆయన ధర్మమును పాటించినా వారిని హక్కున చేర్చుకునే తండ్రి దేవుడు. అందుకే ఆయన దేవుడు. ప్రియులారా, దేవుని జ్ఞాపకాలలో ఏ విషయాలు ఉంటాయి అనగానే, దేవుని జ్ఞాపకాలలో ఎలాంటి విషయాలు ఉంటాయి అనగానే, రక్తాపరాధమును గూర్చి ఆయన విచారణ చేయునప్పుడు బాధపరచబడు వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. వారి మొరను ఆయన మరువడు. కీర్తనలలో మరొక సందర్భంలో రాయబడినటువంటి మరొక చక్కని మాటను ఇప్పుడు మరలా మనం ధ్యానిద్దాం. ఈ విషయం మీకు అర్థమైన తర్వాత మరో సందర్భంలోనికి మనం వెళ్ళాలి. ఇంకా ఎలాంటి పరిస్థితులను ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు? దీనులను ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేన దశలో ఉన్న వారిని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. సాధారణంగా మన చుట్టూ ఎవరైతే ధనంతో ఉన్నారో, అధికారంతో ఉన్నారో, పేరు ప్రఖ్యాతలతో ఉన్నారో వారికి త్వరగా న్యాయం జరుగుతుంది. దీనులుగా ఎవరైతే ఉన్నారో, పేదవారుగా ఎవరైతే ఉన్నారో, అసలు గుర్తించలేని స్థితిలో ఎవరైతే ఉన్నారో వారికి న్యాయం చాలా ఆలస్యంగా జరుగుతుంది. మన చుట్టూ ఉన్నటువంటి సమాజంలో పరిస్థితులు ఈ విధంగానే కనిపిస్తూ ఉంటాయి. ప్రపంచ దేశాలలో, ఇది ఒక ప్రాంతానికి పరిమితమైనది కాదు, ప్రపంచ దేశాలలో ఒక పేరెన్నికగనేటువంటి వ్యక్తి ఒక న్యాయం కోసం అతడు అడిగినప్పుడు అతనికి న్యాయం తీర్చడానికి వెంటనే న్యాయమూర్తులందరూ కూడా హాజరవుతారు. ఎందుకంటే ఆ కేసుకు వెయిట్ ఎక్కువ ఉంటుంది. అదే దీనుడు ఒకవేళ అడుగుతుంటే నాకు న్యాయం తీర్చాలి అని, ఒక దీనుడు అనగా ఏనాటి కూలి ఆనాటికి సంపాదించుకునేవాడు, బక్కచిక్కిపోయినవాడు, సమాజము చేత మరువబడినవాడు, అసలు సమాజం యొక్క లెక్కలలో లేనివాడని చెప్పాలి. అలాంటి వారిని గురించి ఎవరైనా పట్టించుకుంటారా? వారు మనుషులే. అలాంటి వారిని గురించి ఎవరైనా న్యాయం తీర్చడానికి త్వరపడతారా? వారిని దేనదశలో ఉన్నవారు అని చెప్పవచ్చు. అలాంటి దేనదశలో ఉన్న వారి యొక్క జ్ఞాపకాలు దేవుని కొరకు వారు బ్రతుకుతున్నప్పుడు, ప్రియులారా, ఇక్కడ మీరు జాగ్రత్తగా ఆ గీత నుండి తొలగిపోకూడదు. దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు, లోకంలో మద్యపానానికి బానిసైపోయి ఉన్నదంతా ఆర్పేసుకుని తన జీవితాన్ని ఎందుకు పనికిరానిదిగా తన చేతులారా తానే మార్చుకొని నేను దీనుణ్ణి అంటే ఎవరు కూడా అంగీకరించటానికి అవకాశం ఉండదు. ప్రియులారా, ఈ భూమి మీద దేవుని కొరకు బ్రతుకుతూ నీవు దీనుడు అయితే, దేవుని కొరకు బ్రతుకుతూ నీవు బాధపరచబడితే, ఈ సందర్భాలన్నీ కూడా దానికి సంబంధించినవి.
దేవుని ధర్మానుసారంగా. అందుకే ప్రతి సందర్భంలో నేను దానిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఏదో లోకం కొరకు బ్రతికి లోకంలో నా ఆస్తులన్నీ పోగొట్టుకున్నాను కనుక నేను ఇప్పుడు దీనుడిని, నాకు ఇప్పుడు దేవుడు సహాయం చేయాలంటే, నీవు నీ కొరకు బ్రతికావు. నీ కొరకు నీ ఇష్టానుసారంగా నీ ఆస్తినంతటిని పోగొట్టుకున్నావు. నీవు నీ ఇష్టానుసారంగా దేవునితో ప్రమేయం లేకుండా నీవు సుఖించుట కొరకు కష్టాలను కొని తెచ్చుకున్నావు. అలాంటి పరిస్థితులలో నీకు దేవుని వలన సహాయం లభించాలని నీవు అడగటం న్యాయంగా ఉందా? ఒకవేళ దేవుడు నీకు సహాయం చేసిన మరల నీవు అలాగే చేయవని ఎక్కడైనా నిబంధన ఉందా? లేదు కదా. నీవు కష్టాల నుండి గట్టెక్కిన తర్వాత మరలా అదే ప్రవృత్తులోనికి వెళ్ళిపోతావు. అదే దొంగతనంలోనికి, అదే జోదంలోనికి, అదే వ్యభిచారంలోనికి, అదే నరహత్యలోనికి. ప్రియులారా, ఎప్పుడైతే దేవుని ఆజ్ఞానుసారంగా మనిషి బ్రతుకుతూ బాధపరచబడతాడో, దీనుడుగా ఉంటాడో, తన యొక్క మొరను దేవునికి పెడతాడో, అప్పుడు అలాంటి వ్యక్తి యొక్క జ్ఞాపకాలను దేవుడు కలిగి ఉంటాడు. అందుకే ఆ గీత మీరు తొలగిపోకూడదు. దేవుని నిమిత్తము, దేవుని వాక్యానుసారముగా, దేవుని చిత్తానుసారముగా ఎవరైతే దేన దశలో ఉంటారో అలాంటి వారిని ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. అంటే దేవుని నిమిత్తము మీరు బాధపరచబడండి, మీ వ్యాజ్యం దేవుని జ్ఞాపకాలలో ఉంటుంది. దేవుని నిమిత్తం మీరు దీనులుగా ఉన్నారా? ఇప్పుడు ఈ వాక్య భాగాన్ని చూడండి. కీర్తనల గ్రంథము 136వ అధ్యాయము 23వ వచనం. కీర్తనల గ్రంథము 136వ అధ్యాయము 23వ వచనం. మనము దేనదశలోనున్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను, ఆయన కృప నిరంతరం ఉండును. మనము దీనదశలోనున్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను. మనము అనగా ఎవరు? ఎవరు మనము దీనదశలో ఉన్నప్పుడు అని చెబుతున్నారు? దేవుని కొరకు బ్రతికేవారు, దేవుని వాక్యమును అనుసరించేవారు. అందుకే దేవుని కొరకు బ్రతకండి, దేవుని వాక్యమును అనుసరిస్తూ జీవించండి, దేవుని చిత్తమును పరిపూర్ణం చేసుకోండి. మీ బ్రతుకులలో, మీ ఆలోచనలలో ఎల్లప్పుడూ దేవుని వాక్యమును ప్రథమ స్థానంలో ఉంచండి. అప్పుడు మీరు బాధపరచబడుతున్న, దీనదశలో ఉన్న దేవుని జ్ఞాపకాలలో మీరు నిలిచే అవకాశం ఉంటుంది. మనము దీన దశలో ఉన్నప్పుడు, మనం దీనులుగా ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనును, ఆయన కృప నిరంతరం ఉండును. మనలను జ్ఞాపకము చేసుకొనుటకు మనకు అర్హత లేకపోయినా, మన దీనదశను చూచి ఆయన కొరకు మనము బ్రతికిన దానిని బట్టి ఆయన మనలను జ్ఞాపకం ఉంచుకున్నాడు కనుక ఆయన కృప నిరంతరం ఉంటుంది. ఆయన కృప ఆదాము కాలం నుండి తగ్గిపోయేది కాదు. ఆయన కృప అబ్రహాము గారు కాలంలో ఉండి నేటి కాలంలో లేనిదిగా ఉండేది కాదు. ఆయన కృప నిరంతరం ఉండును. ఆనాడు అబ్రహాము గారికి ఎటువంటి కృపను ఆయన దయచేశాడో ఈనాడు నాకు నీకు కూడా అటువంటి కృపనే దేవుడు అనుగ్రహిస్తాడు. ఆయన కృప నిరంతరం ఉండును, శాశ్వత కాలం ఉండును, ఎల్లప్పుడూ ఒకే రీతిగా ఉండును. కనుక దేవుని నిమిత్తము దీనుడు అవుతున్నావా? సంతోషించు. మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం ఉంచుకుంటాడు, మనలను జ్ఞాపకం ఉంచుకుంటాడు. ఆయన కొరకు కదా, ఆయన సేవార్థమై, ఆయన చిత్తానుసారముగా, ఆయన మాటలను అనుసరిస్తూ, ఆయన చెప్పిన దానికి నీవు లోబడుతూ, ఆయన గీసిన ఆ గీతకు నీవు లోబడుతూ దాని లోపల ప్రవర్తిస్తున్నావు కనుక, గీత దాటలేదు కనుక, నీవు దైవ చిత్తానుసారముగా భూమి మీద బ్రతుకును కొనసాగిస్తున్నావు కనుక, దాని నిమిత్తము నీవు దీనుడివైనా నిన్ను ఆయన కాపాడతాడు, నిన్ను ఆయన లేవనెత్తుతాడు. మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనును. దేవుని నిమిత్తము బాధపరచబడినా, దేవుని నిమిత్తము దీనదశలో ఉన్న ఆయన తప్పకుండా జ్ఞాపకం చేసుకుంటాడు. అలాగే నీవు నీతిని అనుసరిస్తున్నప్పుడు నిన్ను ఆయన తప్పనిసరిగా తన జ్ఞాపకాలలో ఉంచుకుంటాడు. నీతిమంతుడు అనగా ఆయన జ్ఞాపకాలలో ఉండాల్సిందే. ఈ భూ జీవిత కాలంలో ఏ కాలంలో వచ్చినటువంటి మనిషి అయినా సరే నీతిని అనుసరిస్తున్నాడా, నీతిమంతుడుగా దేవుని చేత పిలువబడుతున్నాడా, అయితే అతడు దేవుని జ్ఞాపకాలలో ఉండి తీరాలి. దేవుని జ్ఞాపకంలో ఉండటం అంటే ఎంత గొప్ప విషయమో మాటలలో చెప్పలేం. అనునిత్యం
ఆయన తన దూతలకు ఆజ్ఞాపించి మన భద్రతను ఆయన చూసుకుంటాడు. ఎందుకంటే మనం ఆయన జ్ఞాపకాలలో ఉండటం సామాన్యమైన విషయం కాదు. అనునిత్యం మనలను కాపాడుతూ ఉంటాడు. ఏ సమయంలో ఏ ప్రమాదం పొంచి ఉంటుందోనని దేవుడు అనునిత్యం దేవదూతల పహార మన చుట్టూ ఉంచి మనలను ఆయన రక్షిస్తూ ఉంటాడు. దేవుని కొరకు బ్రతుకుతున్న పరిస్థితులలో మనలను ఆయన కాపాడుతూ ఉంటాడు. దేవుని కొరకు బ్రతుకుతున్న మనుషులను అంతమొందింప చేయాలనే ఆలోచన అపవాదికి ఉన్నప్పుడు, దేవుని పని పూర్తయ్యేంత వరకు భూమి మీద మనలను నిలుపుట దేవునికి అవసరమై ఉన్నప్పుడు, మనము దేవుని చిత్తానుసారముగా బ్రతుకుతున్న పరిస్థితులలో, మనము నీతిని అనుసరిస్తున్నటువంటి పరిస్థితులలో దేవుడు మనలను తప్పకుండా ఆయన జ్ఞాపకాలలో ఉంచుకొని మనలను కాపాడుతాడు. మనకు దేవుడే ఒక అండగా ఉన్నప్పుడు మనకు ఎంత ధైర్యం చెప్పండి. మన వెనుక దేవుడే ఒక అండగా ఉన్నప్పుడు మనకు ఎంత ధైర్యం. ధైర్యము కలిగినటువంటి జీవితం భూమి మీద మనకు కలుగుతుంది. ఆ జీవితంతో మనం ముందుకు కొనసాగుతాం. ఈరోజు భయం గుప్పిట్లో మనుషులు ఉన్నారు. ధైర్యంగా జీవించేవారు ఎవరూ లేరండి. భయం గుప్పిట్లో ఉన్నారు. ఎక్కడ ఎటువైపు నుండి ప్రమాదం పొంచి ఉందోనని భయం గుప్పిట్లో ఉన్నటువంటి మనుషులు ఈరోజు మన చుట్టూ కనిపిస్తున్నారు. కానీ దేవుని కుమారులైతే, దేవుని పిల్లలైతే, వారు స్త్రీలైన పురుషులైన నపుంసకులైన దేవుని పిల్లలైతే, నిజముగా దేవుని తెలుసుకున్న వారైతే, నీతిని అనుసరించి బ్రతుకుచున్న వారైతే, వారు దేవుని జ్ఞాపకాలలో ఉండి ధైర్యంగా ఉంటారు. కీర్తనల గ్రంథము 112వ అధ్యాయము 6వ వచనం చూడండి. ఇప్పుడు కీర్తనల గ్రంథము 112వ అధ్యాయము 6వ వచనం. అట్టివారు ఎప్పుడునూ కదలింపబడరు, నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో నుందురు. అట్టివారు అనగా దేవుని ఎడల భయభక్తులు కలిగిన వారు, యథార్థముగా తమ జీవితములను గడుపుచున్నవారు. అట్టివారు ఎప్పుడు కూడా కదలింపబడరు. అంటే జీవితాలు అస్తవ్యస్తం అయిపోతుంటాయి ఒక్కొక్కసారి మనుషులకి. అప్పటి వరకు సజావుగా సాగిపోతున్నటువంటి జీవితంలో ఒక పెను ఉత్పాతం, ఒక అలజడి సృష్టింపబడుతుంది. వారి జీవితాలు కకావికలం అయిపోతుంటాయి. అప్పుడప్పుడు మీరు వార్తల్లో చూస్తూ ఉంటారు, మీ బంధువర్గాలలో మీరు వింటూ ఉంటారు. ఒక్కొక్కసారి మీ జీవితాలు కూడా అలాగే అయిపోతూ ఉంటాయి. కానీ యథార్థవంతులైతే, నీతిమంతులైతే, దేవుని ఎడల భయభక్తులు కలిగిన వారైతే అంతకంతకు వృద్ధి నొందుతారు. వృద్ధి నొందడం అంటే లోకంలో ఏదో ఆస్తిని సంపాదించుకుంటారనో, లోకంలో ఏదో ప్రమోషన్లు పొందుతారనో కాదు. నీతిలో వృద్ధి నొందుతారు, ఆత్మలో వృద్ధి నొందుతారు. వారికి ఒక నిశ్చయత కలుగుతుంది. నేను పరలోకాన్ని సాధిస్తాను అనేటువంటి నిశ్చయత వారికి కలుగుతుంది. నేను నిత్యత్వంలో అడుగు పెడతాననేటువంటి నిశ్చయత వారికి కలుగుతుంది. అట్టివారు ఎప్పుడునూ కదిలింపబడరు, ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటారు. నీతిమంతులు అనునిత్యం ఎల్లప్పుడూ ఆయన జ్ఞాపకాలలో ఉంటారు. ప్రియులారా, ఇట్టి ధన్యత ఎవరు కోరుకుంటారో వారు ఈ మాటలకు అనుకూలంగా తమ బ్రతుకులను మార్చుకోవాలి. నీతి నిమిత్తము నీవు యథార్థవంతుడిగా ఉంటున్నావా? నీతి నిమిత్తము నీవు బాధింపబడుతున్నావా? దేవుని వాక్యము కొరకు నీవు బాధపరచబడుచున్నావా? దేవుని సంకల్పానుసారముగా జీవిస్తూ నీవు బాధ నొందుతున్నావా? నీవు ఆయన జ్ఞాపకాలలో ఉంటావు. దేవుని కొరకు బ్రతుకుతున్న పరిస్థితుల్లో నీవు దీనుడివయ్యావా? నిన్ను నీవే తగ్గించుకున్నావా? నీవు ఆయన జ్ఞాపకాలలో ఉంటావు. నీతిమంతునిగా దేవుని కొరకు బ్రతుకుతున్నావా? ఎల్లప్పుడూ ఆయన జ్ఞాపకాలలో నువ్వు ఉంటావు. నీతిమంతులు అనునిత్యము స్థిరముగా ఎల్లప్పుడూ ఆయన జ్ఞాపకాలలో ఉంటారు. ప్రియులైన నా సహోదరి సహోదరులారా, దేవుని జ్ఞాపకాలను గూర్చి మీరు నేర్చుకుంటున్నారు. దేవుడు అనగా ఇంత పరిశోధన అవసరం. దేవుని యొక్క సంగతులు ఇంత లోతుగా తెలుసుకోవటం అవసరం. అప్పుడే దేవుడు మనిషికి అర్థమవుతాడు. దేవుని జ్ఞాపకాలలోనికి వెళ్ళే అవకాశం మనిషికి కలుగుతుంది. ఇప్పుడు ఇలా చరిత్రలో ఎవరు వెళ్ళారో, వెళ్ళిన వారిని గూర్చి పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ వ్రాయబడిందో మనం నేర్చుకోవాలి. ఎందుకంటే ఉదాహరణ మనకు తెలియాలి. లోకంలో కూడా లోక విద్య మనం నేర్చుకుంటున్నప్పుడు, చిన్ననాడు మనం పాఠశాలలకు, కళాశాలలకు, విశ్వవిద్యాలయాలకు వెళుతున్నప్పుడు
మనకు పాఠాలను నేర్పిస్తూ ఏం చేస్తారు? ముందు సూత్రం నేర్పిస్తారు. సూత్రం అది గణితంలోనైనా లేక ఇంకా ఏదైనా శాస్త్రంలోనైనా ముందుగా ఒక సూత్రం మనకు నేర్పించిన తర్వాత ఈ సూత్రం మనకు అర్థం అవ్వటానికి కొన్ని ఉదాహరణలు మనకు చెప్తారు. ఉదాహరణ లెక్కలు కావచ్చు, ఉదాహరణకు సంబంధించినటువంటి సందర్భాలు కావచ్చు. వాటిని ఉదాహరణలుగా ఉపాధ్యాయులు తెలియజేస్తూ ఉంటారు. అప్పుడు విద్యార్థులకు చక్కగా అర్థమవుతాయి. సూత్రం ఒక్కటే చెబితే విద్యార్థులు అసంపూర్ణంగా నేర్చుకుంటారు. కనుక సూత్రంతో పాటు ఉదాహరణలు కూడా చెబితే విద్యార్థులు పరిపూర్ణంగా నేర్చుకుంటారు. విద్యార్థులకు అప్పుడే బాగా అర్థమవుతుంది. కనుక దేవుని జ్ఞాపకాలకు సంబంధించిన సూత్రాలను మీరు విన్నారు. ఈ సూత్రాలకు సంబంధించిన ఉదాహరణలు పరిశుద్ధ గ్రంథంలో మనం నేర్చుకోవాలి. కొన్ని ఉదాహరణలు మనం నేర్చుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో వారిని గూర్చి వ్రాయబడింది, మనం వారిని గూర్చి తెలుసుకుందాం. అలా తెలుసుకుంటే ఆ మాదిరి చొప్పున, ఆ ఉదాహరణ చొప్పున యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనము కూడా అదే మార్గంలో ప్రయాణించడానికి అవకాశం ఉంటుంది. వారు దేవుని జ్ఞాపకాలలో ఎలా చోటు సంపాదించారో మనం అర్థం చేసుకుంటే మనము కూడా వారి వలె దేవుని జ్ఞాపకాలలో చోటు సంపాదించుకునేటువంటి భాగ్యం మనకు కలుగుతుంది. మొట్టమొదట అబ్రహాము గారిని ఉదాహరణగా తీసుకుందాం. ఒకానొక భయంకరమైనటువంటి పరిస్థితి భూమి మీద ఒకానొక ప్రాంతంలో ఎదురయ్యింది. సొదొమ, గొమొర్రా. ఈ రెండు ప్రాంతాలను దేవుడు నాశనం చేయాలనుకున్నాడు. నేల మొలకలను సహా ఆయన నాశనం చేయాలనుకున్నాడు. అగ్ని గంధకములతో అక్కడ ఉన్న ప్రతి దానిని నేను నాశనం చేయాలి అని దేవుడు నిర్ణయం తీసుకున్నాడు. ఈ నిర్ణయాన్ని దేవుడు తన జ్ఞాపకాలలో ఉన్న ఒకానొక వ్యక్తికి తెలియజేస్తున్నాడు. ఆ వ్యక్తి పేరే అబ్రహాము గారు. ఆ వ్యక్తి పేరే అబ్రహాము. ఎంత గొప్ప విషయం! దేవుడు తీసుకున్న ఒక నిర్ణయం భూమి మీద ప్రజలలో ఎవరికైనా ఎప్పుడైనా తెలియజేయబడుతుందా? దేవుడు తీసుకునే నిర్ణయం భూమి మీద ఏ ప్రజలలో ఎవరికైనా ఎప్పుడైనా తెలియజేయబడుతుందా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. కానీ ఇక్కడ తెలియజేయబడింది. ఈరోజు మనం పుట్టిన తర్వాత కూడా ఈ భూమి మీద మన చుట్టూ ఎన్నో ఉత్పాతాలను మనం చూసాం, మనం విన్నాం. దూర ప్రాంతాలలో జరిగినటువంటి వాటిని గూర్చి మనం విన్నాం. మన దగ్గర ప్రాంతాలలో మన మధ్య జరిగినటువంటి వాటిని గూర్చి మనం చూసాం. ఎన్నో ప్రకృతి పెను ప్రమాదాలు, ఇవన్నీ కూడా దేవుని నిర్ణయాలు. ఎన్నో ప్రకృతి ఉత్పాతాలు, ఇవన్నీ దేవుని సన్నిధి నుండి బయలుదేరినటువంటి తీర్పులు. ఇలాంటి వాటిని గూర్చి దేవుడు మనుష్యులతో పంచుకుంటాడా? ఒకానొక అవసరాన్ని బట్టి సొదొమ గొమొర్రా ప్రాంతాలలో నివసిస్తున్నటువంటి లోతును బట్టి అబ్రహాము గారికి దేవుడి విషయం తెలియజేశాడు. ముందుగా అబ్రహాము గారికి దేవుడి విషయం తెలియజేశాడు. దేవుడు తన నిర్ణయాన్ని అమలు చేసే ముందు ఆయన తన జ్ఞాపకాలలో ఉన్నటువంటి అబ్రహాము గారిని ఒక్కసారి ముందు పెడుతున్నాడు. ఆయన తన నిర్ణయాన్ని అమలు చేసే ముందు ఈ నిర్ణయాన్ని ఇంకెవరికి చెప్పాలి? నేను జ్ఞాపకాలలో ఉన్నాడు. అబ్రహాము దేవుని జ్ఞాపకాలలో ఉన్నాడు కనుక అబ్రహాము గారికి చెప్పాలి. ఎందుకు అబ్రహాము గారితో చెప్పాలి? దేవుని జ్ఞాపకాలలో ఉండుటను బట్టి. దేవుని జ్ఞాపకాలలో ఉన్నా కానీ అబ్రహాము గారికి ఈ విషయం చెప్పటంలో అవసరత ఏముంది? ఆ ప్రాంతంలో అబ్రహాము గారి యొక్క బంధువుడు లోతు నివసిస్తున్నాడు. బాగా అర్థం చేసుకోవాలి మీరు. ఈ సందర్భాన్ని ఒక్కసారి పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే దేవుని యొక్క మాటలలో ఉన్న సారాంశం, దేవుని జ్ఞాపకాలలో చోటు సంపాదించుకున్న అబ్రహాము గారి యొక్క వ్యక్తిత్వం అక్కడ మనకు అర్థమవుతాయి. ఆదికాండము 19వ అధ్యాయము 29వ వచనాన్ని చూడండి. ఈ సందర్భం ఇంకా పూర్తిగా తెలియాలంటే ఆదికాండములో ఆ యొక్క అధ్యాయమును మీరు పూర్తిగా చదవాలి. 18, 19 అధ్యాయాలు పూర్తిగా చదవాలి. అయితే ప్రస్తుతం సమయాభావాన్ని బట్టి ఆదికాండము 19వ అధ్యాయము 29వ వచనాన్ని చూడండి. దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకము చేసుకొని లోతు కాపురమున్న పట్టణములను నాశనము చేసినప్పుడు ఆ నాశనము మధ్యన లోతు నశించకుండా అతని తప్పించెను.
దేవుడు ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు, ఎవరిని తప్పించాడు? ఒక భయంకరమైనటువంటి నిర్ణయాన్ని దేవుడు 2 పట్టణముల ఎడల తీసుకున్నాడు. సొదొమ, గొమొర్రా, దాని చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు. దేవుడు ఆయన తీసుకున్న నిర్ణయాన్ని బట్టి అబ్రహాము గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అబ్రహాము గారిని జ్ఞాపకం చేసుకుని లోతును తప్పించాడు. అబ్రహాము గారిని జ్ఞాపకం చేసుకుని లోతును తప్పించాడు. దేవుని జ్ఞాపకాలలో అబ్రహాము గారు ఉన్నారు. అబ్రహాము గారు ఉండుటను బట్టి అబ్రహాము గారి యొక్క బంధువైనటువంటి లోతు తప్పింపబడ్డాడు. అలాగని లోతు పాపాత్ముడైనా సరే దేవుడు లోతును తప్పించాడా? లేదు. లోతు కూడా నీతిమంతుడు. నీతిమంతుడైన లోతును దీనదశలో ఉన్నప్పుడు తప్పించాడు. చూసారా? అబ్రహాము గారు దేవుని జ్ఞాపకాలలో ఉన్నారు. అబ్రహాము గారిని బట్టి లోతును దేవుడు తప్పించాడు. లోతు నీతిమంతుడైనందున దేవుడు లోతును తప్పించాడు. అలాగని మరలా లోతు భార్య దేవుని మాటను అతిక్రమించింది, ఉప్పు స్తంభంగా మారిపోయింది. బంధువైనా సరే, రక్త సంబంధి అయినా సరే దేవుని మాటను అతిక్రమిస్తే దేవుడు విడిచిపెట్టడు. అయితే నీవు నీ వారిని కాపాడుకొనుటకు నీవు దేవుని జ్ఞాపకాలలో ఉండాలి. నీ వారిని నీతిమంతులుగా, నీతి మార్గంలో ఉంచాలి. నీతిమంతులుగా ఉన్నప్పుడు దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుంటాడు. ఇంతమంది సంహరింపబడుతున్నారు అనగా 2 పట్టణాలు, ఆ పట్టణాలలో ఉన్నటువంటి మనుష్యులు, వారితో పాటు ఉన్నటువంటి జీవజాతులు పూర్తిగా అంతా కూడా సమూల ధ్వంసం చేయబడాలని దేవుడు నిర్ణయం తీసుకున్నాడు. ఒక వ్యక్తిని తప్పించటానికి దేవుడు మరలా ఆలోచన చేయడం ఏంటి? దేవుని జ్ఞాపకం అంత బలమైనది. అందుకే ప్రియులారా, దేవుని జ్ఞాపకాలలో మనం ఉండటానికి నిరంతరం ప్రయత్నం చేయాలి. 2 పట్టణాలను దేవుడు నాశనం చేస్తున్నప్పుడు ఆ పట్టణాలలో ఒక వ్యక్తి, అతని కుటుంబము దేవునికి కావలసినప్పుడు దేవుడు ఆ వ్యక్తిని, ఆ కుటుంబమును కాపాడాలనుకొని వారిని తప్పించాడు. అంటే ఆయన జ్ఞాపకాలలో ఉంటే ప్రపంచం అంతా నాశనం అయిపోతున్నా ఆ ప్రపంచం అంతటిలో నిన్ను, నీ కుటుంబమును, నీ వారిని దేవుడు రక్షించటానికి ఆలోచన చేస్తాడని మర్చిపోకూడదు. ఇప్పుడు నీవు దేవుని జ్ఞాపకాలలో ఉన్నప్పుడు. అంత గొప్పది దేవుని యొక్క జ్ఞాపకం. దేవుని జ్ఞాపకాలలో చోటు సంపాదించటం అంత విలువైనది, అంత బలమైనది. ఒక ప్రభుత్వం అలా చేయలేదు, ఒక అధికారి అలా చేయలేడు. ఇంతమందిలో వారిని తప్పించటం నాకు ఇప్పుడు అవసరమా అనుకుంటాడు. ఇంతమందిని నాశనం చేస్తున్నప్పుడు అందులో ఒకరిని, ఇద్దరిని తప్పించడం, ఇంతమంది నాశనం అవుతున్నప్పుడు ఒకరిద్దరు పోతారులే అనుకుంటారు, ఒకరిద్దరు నాశనం అవుతారులే అనుకుంటారు. యుద్ధాలు చేస్తున్నప్పుడు ఒకరిద్దరి కోసం ఎవరైనా ఆలోచిస్తారా? యుద్ధం చేస్తున్నప్పుడు సమూలంగా అందరూ నాశనం అవుతున్నప్పుడు అందులో చాలామంది నీతిమంతులుగా ఉన్నవారు కానీ, నిరపరాధులు కానీ చనిపోతున్నప్పుడు వారిని గురించి ఎవరైనా ఆలోచిస్తారా? యుద్ధమే అంటారు. యుద్ధంలో అనేక మంది అలాంటి వారు చనిపోతారని కూడా చెబుతారు. మీరు జాగ్రత్తగా ఈ సంగతులను అధ్యయనం చేయాలి. దేవుడు తన జ్ఞాపకాలలో ఉన్న వారిని ఎంతకు తెగించైనా సరే కాపాడతాడనటానికి ఇది ఒక చక్కని ఉదాహరణ. కనుక మనము దేవుని జ్ఞాపకాలలో ఉండాలి అనేది తప్పనిసరి. ఈ మనుషుల జ్ఞాపకాలలో కాదు, దేవుని జ్ఞాపకాలలో మనం ఉండాలి అనేది తప్పనిసరి. అప్పుడు మనం బాధపరచబడినా, మనము దీనదశలో ఉన్నా మనం తప్పింపబడతాం. లోతు దీనదశలో ఉన్నాడు, దేవుడు లోతును తప్పించాడు. లోతును దేవుడు తప్పించాలంటే లోతు నీతిమంతుడయ్యాడు. నీతిమంతుడుగా ఉండుటను బట్టి లోతును తప్పించాడు. అలాగే లోతు విషయమైన ప్రార్థన దేవుని జ్ఞాపకాలలో ఉన్నటువంటి అబ్రహాము ద్వారా దేవుని సన్నిధికి వెళ్ళింది. అబ్రహామును దేవుడు జ్ఞాపకం చేసుకుని అబ్రహామును బట్టి లోతును తప్పించాడు. ఎంత చక్కని క్రమం ఆయన దగ్గర ఉందో మీరు ఆలోచన చేయండి. కనుక ఎల్లప్పుడూ దేవుని జ్ఞాపకాలలో ఉండుటకు మీరు ప్రయత్నించాలని ఈ ఉదాహరణ తెలియజేస్తుంది. మరొక ఉదాహరణ చూద్దాం. సంసోను. ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉన్నటువంటి సంసోను ఒకానొక బలహీనమైన పరిస్థితులలో దెలీలా అనేటువంటి ఒక స్త్రీకి తన బలరహస్యాన్ని తెలియజేసి ఫిలిష్తీయుల యొక్క సర్దారుల చేతులలో బంధింపబడతాడు. కన్నులు ఊడబీకేస్తారు.
సంసోను మరణానికి చేరువలో ఉంటాడు. అలాంటి పరిస్థితుల్లో సంసోను దేవునికి మొరపెడుతున్నాడు. తండ్రి, నీవు నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని అడుగుతున్నాడు. దీనుడైపోయాడు కదా, దీనదశలో ఉన్నాడు, బలవంతుడుగా లేడు, దీనదశలో ఉన్నాడు. తన బలమంతా తగ్గిపోయింది. తన తల వెంట్రుకలు క్షౌరం చేయబడ్డాయి, కత్తిరింపబడ్డాయి. తన బలం తగ్గిపోయింది. దేవుని మాటను సంసోను అతిక్రమించాడు. తన బలం తగ్గిపోయింది. తన బల రహస్యం ఎవరికి చెప్పకూడదు, కానీ ఒకానొక బలహీనమైన పరిస్థితుల్లో చెప్పేశాడు. తన యొక్క బలం తగ్గిపోయింది, బలహీనుడైపోయాడు. ఫిలిష్తీయుల యొక్క సర్దారులు అతనిని బంధించేశారు, అతనిని సంహరించడానికి సిద్ధంగా ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో సంసోను మరలా పశ్చాత్తాపంతో, మారు మనస్సుతో దేవుణ్ణి వేడుకుంటున్నాడు. ఆత్మ బలమును కావాలని వేడుకుంటున్నాడు. అప్పుడు దేవుడు దీనుడుగా దీన దశలో ఉన్నటువంటి సంసోనుడు జ్ఞాపకం చేసుకున్నాడా లేదా? ఒక్కసారి మీరు దైవ గ్రంథంలో ఆ మాటలను చూడాలి. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 28వ వచనం చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 28వ వచనం. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొననిమ్మని యెహోవాకు మొర్రపెట్టి, ఆ గుడికి ఆధారముగానున్న 2 మధ్య స్తంభములలో ఒకదానిని కుడి చేతను ఒకదానిని ఎడమ చేతను పట్టుకొని, నేనును ఫిలిష్తీయులను చనిపోదుముగాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలోనున్న జనులందరి మీదను పడెను. మరణకాలమున అతడు చంపిన వారి శవముల లెక్క జీవితకాలమందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువాయెను. దీనదశలో ఉన్నటువంటి సంసోను ఒకప్పుడు బలవంతుడు, ఇప్పుడు దీనుడుగా మారిపోయాడు. దీనదశలో ఉన్నప్పుడు, నీవు నీతిగా బ్రతుకుచున్నప్పుడు దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుని కొరకు నీవు బ్రతుకుచున్నప్పుడు దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. సంసోను అదే పాఠాన్ని తన యొక్క చివరి దశలో నేర్పిస్తున్నాడు. ఒక ఉదాహరణ, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను ఈ ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, ఈ ఒక్కసారి నాకు బలమును అనుగ్రహించు అని దేవుడిని అడుగుతున్నాడు. దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని అడుగుతున్నాడు. అప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. సంసోను తన దీనదశలో ఎవరి కొరకు మొరపెడుతున్నాడు? ఏం కావాలని మొరపెడుతున్నాడు? దేవుని కార్యమును నెరవేర్చాలని మొరపెడుతున్నాడు. ఆ ఫిలిష్తీయుల సర్దారులు భూమి మీద బ్రతికి ఉండి ఉపయోగం లేదు. ఎందుకంటే వారు జీవించిన కాలం అంతా కూడా దేవునికి తెలుసుకునే అవకాశం లేదు. వారు అలాగే మరణదశకు వెళ్ళిపోతారు. ఎంతకాలం బ్రతికినా వారు అలాగే ఉండి మరణదశకు వెళ్ళిపోతారు, పాతాళానికి జారిపోతారు. అయితే అటువంటి పరిస్థితులలో వారు ఒకవేళ ఇంకా బ్రతికి ఉంటే ఇశ్రాయేలీయులను కూడా సంహరిస్తారు. ఇశ్రాయేలీయులకు వారు హాని తలపెడతారు. ఫిలిష్తీయులు సర్దారులు కపటోపాయముతో ఇశ్రాయేలీయులను నాశనం చేస్తారు. కనుక నాకు ఒక్క అవకాశం ఇచ్చి, నాకు బలమునిచ్చి, ఇదిగో ఇప్పుడు నా చేతికి చిక్కినటువంటి వీరందరినీ నేను సంహరించటానికి, నీ కొరకు నేను యుద్ధం చేయటానికి నన్ను జ్ఞాపకం చేసుకో అని సంసోను దేవుణ్ణి అడుగుతున్నప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుని కార్యము నిమిత్తము, దేవుని పని నిమిత్తము దేవుణ్ణి అడుగుతున్నాడు. సంసోను అడుగుతున్నాడు. అప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. సంసోనుడు జ్ఞాపకం చేసుకుని సంసోనుకు దేవుడు బలాన్ని ఇచ్చాడు. కనుక తన 2 చేతులతో ఆ రోజు తనకు కట్టినటువంటి ఆ గొలుసులతో స్తంభములను ఆయన లాగినప్పుడు మొత్తం ఆ గుడి ఫిలిష్తీయుల మీద, సర్దారుల మీద పడి వారు చనిపోయారు. ప్రియులారా, జాగ్రత్తగా మీరు ఆలోచన చేయాలి. దేవుని జ్ఞాపకాలలో ఉంటే ఎంత దీన స్థితిలో ఉన్నా సరే, వెంట్రుకలు కత్తిరింపబడ్డాయి, సంసోను యొక్క బలవంతం ఉడికిపోయింది, సంసోను ఇప్పుడు బలహీనుడయ్యాడు, బంధింపబడ్డాడు, కన్నులు కూడా ఊడబెరికేశారు. మరి అలాంటి స్థితిలో సంసోనుకు బలం వస్తుందా అని మీరు సందేహిస్తే, అదిగో వాక్య భాగం ఏమని సెలవిస్తుందో చూడండి. నీవెంతటి దీనదశలో ఉన్నా దేవుని వైపు నీవు చేతులు చాచి మొర్రపెట్టు, దేవుని అడుగు. దేవుని కొరకు బ్రతకాలనే ఆశతో దేవుణ్ణి అడుగు. దేవుని చిత్తమును పరిపూర్ణం చేసుకోవాలనే కోరికతో దేవుణ్ణి అడుగు.
తప్పకుండా ఆయన జ్ఞాపకాలలో నీవు ఉంటావు. ఆయన జ్ఞాపకాలలో ఉన్న నీకు తప్పనిసరిగా సహాయం లభిస్తుంది, ఆదరణ దొరుకుతుంది. దీనులను ఆయన విడిచిపెట్టేవాడు కాడు, వారి మొర్రను ఆయన మరిచిపోయేవాడు కాడు. ఎప్పుడు నీకు ఆశ్చర్యకరమైన సహాయాన్ని పంపించాలో అప్పుడు నీ కొరకు ఆయన తన సహాయాన్ని తప్పనిసరిగా పంపిస్తాడు. ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి. ప్రియులారా, మరొక చక్కని ఉదాహరణ పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలిగితే ప్రవక్త అయిన ఇర్మియా గారు. ఇర్మియా గారి గురించి వేరుగా చెప్పవలసిన అవసరం లేదు. ఆయన ఒక దేవుని వాక్యములను వ్రాసినటువంటి గ్రంథకర్త. ఇశ్రాయేలు యూదులు చెరలోనికి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితుల్లో అతి భయంకరమైనటువంటి చేష్టలతో యూదులు దేవుని మనస్సును నొప్పిస్తున్నటువంటి కాలంలో ఇర్మియా గారు భూమి మీద యూదుల మధ్య, ఇశ్రాయేలీల మధ్య దేవుని వాక్యమును ప్రచురించే ఒక ప్రవక్తగా ఉన్నారు. అలాంటి ఇర్మియా గారు దీనదశకు వెళ్ళిపోయారు. దేవుని కొరకు బ్రతుకుతున్నారు కదా, దీనదశలో ఉన్నారు, ఆపత్కాలంలో ఉన్నారు. అప్పుడు ఇర్మియా గారిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఓ చక్కని సందర్భం. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 19-20 వచనాలను చూడండి. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 19-20 వచనాలు. యెహోవా, నా మొర్రను ఆలకించుము, నాతో వాదించు వారి మాటను వినుము. వారు నా ప్రాణము తీయవలెనని గుంట త్రవ్వియున్నారు. చేసిన మేలునకు ప్రతిగా కీడు చేయవలెనా? వారికి మేలు కలుగవలెనని వారి మీద నుండి నీ కోపము తప్పించుటకై నీ సన్నిధిని నిలిచి నేను వారి పక్షముగా మాట్లాడిన సంగతి జ్ఞాపకము చేసుకొనుము. ఇర్మియా గారు దేవుని మాటలను ఒక ప్రవక్తగా ఇశ్రాయేలీయుల యొద్దకు, యూదుల యొద్దకు తీసుకుని వెళ్తున్నప్పుడు రాజు మొదలుకొని సామాన్యుల వరకు ఏ ఒక్కరూ ఇర్మియా గారి యొక్క మాటలను వినటం లేదు, పెడచెవిన పెడుతున్నారు. ఇర్మియా గారు చెప్పినటువంటి మాటలకు వ్యతిరేక అర్థాలు తీస్తున్నారు. పైగా ఇర్మియా గారిని హింసిస్తున్నారు. ఆయన కొరకు గుంట త్రవ్వారు. ఒక బురద కలిగినటువంటి గుంటలో ఆయనను దింపేసి ఆయనను చంపాలనే ఆలోచనతో ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఇర్మియా గారు దేవునికి ఏమని ప్రార్థన చేస్తున్నారు చూడండి, దేవునికి ఏమని మొరపెడుతున్నారు చూడండి. తండ్రి, నేను చేసిన మేలుకు ప్రతిగా వారు నాకు కీడు చేస్తున్నారు. నేను వాళ్ళకి కీడు చేశానా? నీవేమనుకుంటున్నావో, నీవేమని చెప్పమన్నావో నీ మాటలను స్వచ్ఛమైనవిగా వారి దగ్గరకు తీసుకుని వెళ్ళి వారికి బోధించాను, వారికి నేను అందించాను. నీ మాటలను ఉన్నవి ఉన్నట్టుగా ఏమీ కలపకుండా స్వచ్ఛమైనవిగా, పవిత్రమైనవిగా నీ ప్రజల యొద్దకు ఆ మాటలను తీసుకుని వెళ్ళి వారికి అందించినందుకు వారు తిరిగి నాకు ఇచ్చే ప్రతిఫలం ఏంటంటే ఒక గుంట త్రవ్వి అందులో నన్ను దింపాలని చూస్తున్నారు, నన్ను నాశనం చేయాలని చూస్తున్నారు, నా చావును వారు కోరుకుంటున్నారు. ఇర్మియా గారు దేవునికి చేస్తున్న ప్రార్థన ఇది. దయచేసి నీవు నన్ను జ్ఞాపకము చేసుకొనుము అని ఇర్మియా గారు దేవుణ్ణి అడుగుతున్నారండి. తండ్రి, నేను నీ జ్ఞాపకాలలో ఉండాలి. వారు నా కొరకు గుంట త్రవ్వినా, వారు నన్ను బురదలోనికి దించినా, వారు నా ప్రాణము తీయవలనని పొంచియున్నా నీ పనిని ముగించకుండా నేను చావకూడదు. కనుక నన్ను జ్ఞాపకం చేసుకో తండ్రి. నీ జ్ఞాపకాలలో నేనుంటే యూదులంతా కలిసికట్టుగా వచ్చి నన్ను చంపాలనుకున్న వారికి చేత కాదు తండ్రి. నీ సెలవైతే తప్ప వారు నన్ను ముట్టుకోలేరు తండ్రి అని ఇర్మియా గారు దేవునికి ప్రార్థన చేస్తున్నారు. నేను నీ జ్ఞాపకాలలో ఉండాలి, నేను నీ జ్ఞాపకాలలో ఉండాలి. నేను నీవు చెప్పిన పనిని ఏ విధముగా పాటిస్తూ వచ్చానో నీవు దయచేసి జ్ఞాపకం చేసుకొని దేన దశలో ఉన్నప్పుడు నాకు నీ సహాయాన్ని అందించు అని ఇర్మియా గారు దేవునికి మొరపెడుతున్నారు. ప్రియులారా, ఎప్పుడైనా ఇటువంటి పరిస్థితుల్లో, ఇటువంటి సందర్భాలలో మీరున్నారా? ఎంత గొప్ప సందర్భం చెప్పండి, ఎంత గొప్ప పరిస్థితి చెప్పండి. ఇలాంటి స్థితిలో మనం ఉండాలి. ఇది ఆశీర్వాదం, ఇదే గొప్ప దీవెన. దేవుని జ్ఞాపకాలలో ఉండేటంత గొప్ప ఆశీర్వాదం ఎవరైతే కలిగి ఉంటారో వారే ధన్యులు. ఈ భూమి మీద తాత్కాలికంగా కష్టం అంటారా, వేదన అంటారా, ఇబ్బంది అంటారా, మనుషుల వలన అయినటువంటి అపాయం అంటారా, ఏదైనా సరే ఇవన్నీ తాత్కాలికం, ఇవన్నీ చిన్నవి. అయితే దేవుని జ్ఞాపకాలలో ఉండటం అనేది చాలా గొప్ప విషయం. ఆయన దీనులను జ్ఞాపకం చేసుకుంటాడు,
ఆయన దీనుల మొర వింటాడు. ఆయన దీనుల మొర వినకుండా మానడు. తప్పకుండా నీతిమంతులను, దీనులను ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. బాధపరచబడు వారిని ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. కనుక ఇర్మియా గారి సందర్భంలో కూడా ఒక ప్రవక్త దేవుణ్ణి అడుగుతున్నాడు, దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు. నేను నీ కొరకు చేసినటువంటి చర్య ఎంతటిని నీవు దయచేసి జ్ఞాపకం చేసుకొని నన్ను ఆపత్కాలంలో కాపాడు తండ్రి అని ఇర్మియా గారు అడుగుతున్నారు. ప్రియులారా, మీరంతా ఇటువంటి స్థితిలోనికి రావాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఉన్నతమైన దశ, ఉన్నతమైన స్థితి. అబ్రహాము గారు లోతు గారి యొక్క ఉదాహరణ చూశారు, సంసోను గారి యొక్క ఉదాహరణ చూశారు, ఇర్మియా గారి యొక్క ఉదాహరణ చూశారు. దేవుని జ్ఞాపకాలలో ఉంటే ఎంత మేలు జరుగుతుందో మీరు ఈ ఉదాహరణల ద్వారా తెలుసుకుంటున్నారు. అలాగే మరో చక్కని ఉదాహరణ, రాజైన హిజ్కియా, యూదా రాజైన హిజ్కియా. అతనికి ఒక మరణకరమైనటువంటి రోగం వచ్చింది. అతడు చావుకు సమీపం అయిపోయాడు, మరణించడానికి సమీపం అయిపోయాడు. ఎవరికైనా చావు సమీపం అయితే ఆ చావును ఆపగలిగినటువంటి ఆలోచన ఎవరికైనా ఉంటుందా? చావును స్వాగతించాల్సిందే, చావుకు మనిషి లొంగిపోవాల్సిందే. వైద్యుడు వచ్చి నీవెంత ధనాన్ని నా ముందు పెట్టినా, ప్రపంచంలో వైద్యులందరినీ నీ దగ్గరకు నీవు తీసుకుని వచ్చినా నీవు బ్రతకలేవు అని చెబితే నీ ప్రాణం మీద నీకే ఆశపోతుంది. నీవు చావు ముందు తల వంచక తప్పదు. ఎందరిని చూడలేదు, వారికి ధనం లేదని కాదు. ఎందరో గొప్ప గొప్ప ధనవంతులు, ఆస్తులు కూడబెట్టుకున్నవారు, అధికారాలు చేపట్టిన వారు, మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా, ప్రధాన మంత్రులుగా, అధ్యక్షులుగా ఉన్నవారు చావు ముందు తల వంచక తప్పలేదు. చావు వారిని కబలిస్తున్నప్పుడు దానికి లొంగిపోక తప్పలేదు. ఇలాంటి పరిస్థితి ఒకానొక సమయంలో, ఒకానొక పరిస్థితులలో రాజైన హిజ్కియాకు ఎదురైంది, యూదా రాజైన హిజ్కియా. మరి హిజ్కియా ఏం చేశాడు? ఇతను కూడా దేవుని కార్యక్రమములు ఇంకా మిగిలిపోయి ఉండగా ఇతను కూడా చావుకు లొంగిపోయాడా? దేవుణ్ణి అడుగుతున్నాడు, దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకో తండ్రి. ఎందుకంటే ప్రపంచంలో వైద్యులు కాదు, ప్రపంచంలో ఉన్న ఔషధాలు కాదు, నన్ను బ్రతికించేది నీ మాట, నీ దగ్గర నుండి బయలుదేరే శాసనం, నీ దగ్గర నుండి బయలుదేరే ఆజ్ఞ నన్ను బ్రతికిస్తుంది. నేను బ్రతకాలని నీవు తీర్మానిస్తే నేను బ్రతికి తీరాల్సిందే. చావు నా దరిదాపులకు రాదు. నేను బ్రతకాలని నీవు అనుకుంటే, నేను మరణించాలని నీవు శాసిస్తే నన్ను బ్రతికించడం కూడా ఎవరి తరం కాదు. కనుక నీవు దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొని నేను బ్రతికియుండుట నీకు అవసరమైతే, నీ పనులు, నీ కార్యములు నెరవేర్చుటకు నేను భూమి మీద బ్రతికియుండుట తండ్రి నీకు అవసరమైతే నన్ను బ్రతికించు, నీ పనిని నా ద్వారా జరిగించు, నాకు ఆయుష్నివ్వి అని ఒక న్యాయవంతమైన ప్రార్థన హిజ్కియా దేవునికి చేసినప్పుడు దేవుడు ఆ మొర విని హిజ్కియాను జ్ఞాపకం ఉంచుకున్నాడో లేదో ఈ వాక్య భాగంలో మీరు చూడాలి. దేవుని జ్ఞాపకాలు ఎంత విలువైనవైతే ఈరోజు ప్రపంచంలో మనుషులు దేవుని జ్ఞాపకాల దగ్గరకు రాకుండా రంగునోట్ల దగ్గరికి వెళ్తున్నారు, అధికారాల దగ్గరికి వెళ్తున్నారు, బందీ బలగం దగ్గరికి వెళ్తున్నారు. ఇదేంటండి? దేవుని జ్ఞాపకాలలో మనిషి ఉండటం వలన ఎంతో గొప్ప లాభం కదా. ప్రపంచంలో ఎవ్వరూ చేయలేని మేలు దేవుని జ్ఞాపకాలు మనకు చేస్తాయి కదా. కానీ ఈరోజు మనుషులకు ఈ పాటి జ్ఞానం లేదు. ఏదో దేవుడిని నమ్ముతున్నాం అనుకుంటున్నారు, దేవుడిని తెలుసుకున్నాం అనుకుంటున్నారు, దేవుడిని నమ్ముతున్నాం అనుకుంటున్నారు, మాకు కూడా ఒక దేవుడు ఉన్నాడు అనుకుంటున్నారు తప్ప అసలు దేవుడు అనగా ఇలా ఉంటుంది, దేవుని జ్ఞాపకం అంటే ఇది, దేవుని జ్ఞాపకాలలో ఉండటం అంటే ఇదిగో ఈ విధంగా ఉండాలి, సూత్రాలు తెలుసుకోవాలి, ఉదాహరణలు నేర్చుకోవాలి, మనం కూడా అలా మారాలి అని ఎవరికైనా ఇంత జ్ఞానం, తత్వవేత్తలుగా పిలువబడుతున్నారు, గురువులుగా పిలువబడుతున్నారు, ఎన్నెన్నో ఆస్తులు సంపాదించుకుంటున్నారు, వారి వెనక ఎంతోమందిని తిప్పుకుంటున్నారు. కానీ ఎవరికైనా ఇంత జ్ఞానం ఉందా? ఇంత ఆలోచన శక్తి ఉందా? పరిశుద్ధ గ్రంథమును ఇంత చక్కగా ఆలోచించగలిగిన మనస్తత్వం ఉందా? నీవు దేవుని జ్ఞాపకాలలో ఉంటే చావును కూడా ఎదిరించవచ్చు అని హిజ్కియా నేర్పిస్తున్నాడు. నీవు దేవుని జ్ఞాపకాలలో ఉండి నీవు దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు, నీవు దేవుని పనిలో ఉన్నప్పుడు,
నీవు బ్రతికియుండుట దేవునికి అవసరమని నీవు భావించినప్పుడు, దేవుడు భావించినప్పుడు, పౌలు గారు అంటున్నారు, నేను ఈ శరీరమందు నిలిచియుండుట మిమ్మును బట్టి మరీ అవసరమై ఉన్నది. నేను ఈ శరీరంలో ఉండటం, నిలిచి ఉండటం, బ్రతికి ఉండటం, జీవించి ఉండటం నాకు కాదు ముఖ్యమైనటువంటి అవసరం, మీ నిమిత్తం అంటున్నాడు పౌలు గారు. ఇలాంటి ఆలోచన ఎవరికైనా ఉందా? దేవుణ్ణి తెలుసుకున్నప్పుడు ఇలాంటి ఆలోచనలు కలుగుతాయి. దేవుని జ్ఞాపకాలలో ఉంటే చావు కూడా మన ముందు తలదించుతుంది. మనం చావు ముందు తలదించడం కాదు, మన ముందు చావు తలదించుతుంది. గతంలో ఒక ముఖ్యమంత్రి, అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చావు ముందు తలదించింది. ఆమె స్త్రీ, ప్రక్క రాష్ట్రంలో ఉన్నటువంటి తమిళనాడు, పేరు జయలలిత. ఆమె దగ్గరకు ఎవరైనా వస్తే అందరూ ఆమె ముందు తలదించాల్సిందే. తమిళనాడు పరిధిలో ఎవరైనా సరే, ఒక మంత్రి కావచ్చు, కాబోయే మంత్రి కావచ్చు, ఒక మెంబర్ కావచ్చు, పార్టీలో ఒక మెంబర్ కావచ్చు, కార్యకర్త కావచ్చు, కార్పొరేటర్ కావచ్చు, ఎవరైనా సరే ఆమె దగ్గరకు వచ్చినప్పుడు, ఆమె సమాన హోదాలో ఉన్నవారు సైతం ఆమె దగ్గరికి వచ్చినప్పుడు తల దించాల్సిందే, సాష్టాంగ నమస్కారం చేయాల్సిందే, వంగిపోవాల్సిందే. ఇప్పుడు ప్రస్తుతం సీఎంగా ఉన్నటువంటి పళనిస్వామి, అంతకుముందు సీఎం రేసులో ఉన్నటువంటి పన్నీర్ సెల్వం, వీరంతా కూడా సాష్టాంగ నమస్కారాలే, మామూలు నమస్కారం కాదు, తలదించడం కాదు, సాష్టాంగ నమస్కారం, పొర్లు దండాలు. సహజంగా ఆమెను ప్రత్యక్షంగా చూచే అవకాశం కూడా చాలామందికి ఉండేది కాదు ఆనాటి ఎమ్మెల్యేలకు. ఆమె అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలకు ఆమెను ప్రత్యక్షంగా చూచే అవకాశం కూడా ఉండేది కాదు, వీడియోలో చూడాలంతే. ప్రత్యక్షంగా చూచేటువంటి అవకాశం కొంతమందికి మాత్రమే ఆమె ఇచ్చేది. కానీ ఆమె చివరకు ఏమైంది? చావు ముందు తలదించింది. అధికారంలో ఉంది, ధనం ఉంది, కోట్లాది మంది మనుషులు ఆమె బ్రతకాలి బ్రతకాలి బ్రతకాలను కోరుకున్నారు. ఏవో వారికి తెలిసినట్టుగా పూజలు చేసేసారు, మొక్కుబడులు చేసేసుకున్నారు. ఆమె బతికి తిరిగి వస్తే మేము ఈ మొక్కుబడి మీకు తీర్చేస్తామని వారికి తెలిసిన దేవతలకు, దేవుళ్ళకు మొక్కేసుకున్నారు. కానీ ఆమె మాత్రం చావు ముందు తలదించింది. ఆమె ముందు అందరూ తలదించాలి, కానీ ఆమె చావు ముందు తలదించింది. ఎందుకు? రహస్యం తెలియదు. నిజంగా దేవుని తెలుసుకుని, దేవుని రహస్యాలు తెలుసుకుని, దేవుని జ్ఞాపకాలను కూర్చిన పాఠాలు ఆమెకు అర్థమై, నేను బ్రతికి ఇండుట నిన్ను బట్టి అవసరం అనిపిస్తే తండ్రి నాకు ప్రాణభిక్ష పెట్టు అని దేవుణ్ణి అడగగలిగితే చిట్ట చివరి అవకాశం అది. విదేశాల్లో ఉన్న వైద్యుడు ప్రాణభిక్ష పెట్టలేడండి. ఎక్కడి నుంచో లండన్ నుంచి, అమెరికా నుంచి, చైనా నుంచి, ఆస్ట్రేలియా నుంచి వైద్యులను తీసుకొచ్చినంత మాత్రాన, వారు వైద్యం చేసినంత మాత్రాన వారేమైనా ప్రాణదాతలా? ప్రాణభిక్షలు పెడతారా? కాస్త మెరుగ్గా వైద్యం చేయగలరు అంతే, కానీ ప్రాణభిక్ష పెట్టేది దేవుడు. నిజంగా చివరి అవకాశంగా నిజమైన తండ్రి దగ్గరకు వచ్చి, తన తండ్రి దగ్గరకు వచ్చి, మన తండ్రి దగ్గరకు వచ్చి ఆమె మొక్కుకొని ఉంటే, ఆమె అడుగుంటే ఒక్క మాట హృదయపూర్వకంగా, ఒకవేళ దేవుడు ఆమెకు ఆయుష్నిచ్చి ఉండేవాడు. నేను నీ కొరకు బ్రతకాలి అని ఆమె అడిగితే. ఎందుకంటే ఒక ఉదాహరణ ఏమని తెలియజేస్తుంది మనకి? చావు సమీపిస్తున్నప్పుడు మరణకరమైన రోగముతో బాధపడుతున్నటువంటి హిజ్కియా దేవుని దగ్గర వేడుకుంటున్నాడు. మరి ఈయన కూడా ఎవరు? ఒక సామాన్య మానవుడు కాదు. ఏమండి, తమిళనాడు ముఖ్యమంత్రి గారిని మీరు ఒక సామాన్య మానవుడితో పోల్చేస్తున్నారని అనడానికి లేదు. చరిత్రలో ఒక గొప్ప దేశం, యోధా దేశం, యోధా రాజ్యం, యోధా రాజ్యానికి రాజైన హిజ్కియా, ద కింగ్, ఎంపరర్. హిజ్కియా బ్రతికున్నంతకాలం ఆయనే రాజు. ప్రజలు ఓటేస్తే రాజు కాదు, 5 ఏళ్లకు ఒకసారి రాజు కాదు. అతడు జీవించినంతకాలం, అతడు ఒక్కసారి రాజుగా పట్టాభిషేకం పొందిన తర్వాత అతడు జీవించినంతకాలం అతడే రాజు. అతడు తనంతడు తాను దిగిపోవాలంతే, లేక మరణించాలి. అప్పటి వరకు అతడే రాజు. అలాంటి రాజరిక వ్యవస్థలో ఉన్నటువంటి హిజ్కియా దేవుణ్ణి అడుగుతున్నాడు, రహస్యం తెలుసుకున్నాడు, దేవుని జ్ఞాపకాలలో ఉండేటువంటి ఆ మార్గం తెలుసుకున్నాడు. ఇప్పుడు చూడాలి, ఈ మాటను మీరు చదవాలి, అర్థం చేసుకోవాలి. దేవుని జ్ఞాపకాల యొక్క విలువ ఎంతో మీరు గ్రహించాలి.
రాజులు 2వ గ్రంథము 20వ అధ్యాయము మొదటి 3 వచనాలను చూడండి. రాజులు 2వ గ్రంథము 20వ అధ్యాయము మొదటి 3 వచనాలు. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యోషియా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖము గోడతట్టు త్రిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటెనో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితునో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. చూసారా, రాజైన హిజ్కియా చనిపోబోతున్నాడని, అతనికి మరణకరమైన రోగము వచ్చిందని యెహోవా సెలవిచ్చెనని ప్రవక్త అయిన యెషయా తెలియజేశాడు. హిజ్కియా ఈ మాటలు వినగానే ముఖము గోడ తట్టు త్రిప్పుకొని, అంటే మనుషుల తట్టు కాదు, దేవుని వైపు తిరగాలి. తన ముఖం ఇంకెవరికి చూపించకూడదు. తనకు సహాయం ఇప్పుడు దేవుని దగ్గర నుండి తప్ప ఇంకెక్కడి నుండి రాదు అని రాజుకు అర్థమైంది. దేవునికి ఏమని మొరపెడుతున్నాడు చూడండి. నేను నీ కొరకు ఏ విధంగా బ్రతికాను, నీ సన్నిధిలో నేను ఏ విధంగా ప్రవర్తించాను, నీ కొరకు నేను ఎన్నెన్ని కార్యములు చేశాను, ఆ నీతి కార్యములు, నా యథార్థత ఒక్కసారి నీ సన్నిధిలో నన్ను గూర్చి నా పక్షముగా జ్ఞాపకం చేసుకో తండ్రి. ఒకవేళ నీ హృదయంలో, నీ ఆలోచనలలో నన్ను గూర్చి నీవు ఎక్కువగా భావిస్తే, నేను ఇంకా భూమి మీద ఉండాలని నీవు భావిస్తే, ఆశిస్తే, నా ద్వారా నీ కార్యములు జరిగించాలనే ఆలోచన నీకు కలిగితే, తండ్రి నాకు ప్రాణభిక్ష పెట్టు అని తాను చేసిన మంచి కార్యములు నిమిత్తము దేవునికి జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని జ్ఞాపకాలలో ఉండాలని ప్రయత్నిస్తున్నాడు. అప్పుడు వెంటనే దేవుడు హిజ్కియా చేసినటువంటి నీతి కార్యములను జ్ఞాపకం చేసుకుని, హిజ్కియా చేసిన ప్రార్థనను బట్టి అతడు భూమి మీద ఇంకా ఆయుష్ను కలిగి ఉంటే ఇంకా నా కొరకు చేయవలసిన కార్యములు చేస్తాడు. కనుక అతనికి ఇంకా 15 సంవత్సరములు ఆయుష్ను పెంచుతున్నానన్నాడు. దేవుడు 15 సంవత్సరములు ఆయుష్ ఇచ్చేశాడు. హిజ్కియా మిగిలిన జీవితకాలంలో దేవుని కొరకు బ్రతకాలి అని దేవుడు కోరుకున్నాడు. ప్రియులారా, చక్కగా మీరు ఆలోచన చేయండి. దేవుని జ్ఞాపకాలలో ఉంటే మరణమును కూడా ఎదిరించగలం. దేవుని జ్ఞాపకాలలో ఉంటే చావు కూడా మనకు లోబడాల్సిందే, మనలను చూసి ఆగిపోవాల్సిందే. ఎప్పుడు నీవు దేవుని కొరకు బ్రతకాలి, నీవు నీతిని అనుసరించాలి, యథార్థ హృదయుడవై ఉండాలి, దేవుని ధర్మమును పాటించాలి. నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ వివేకముతో నీ తండ్రి అయిన దేవుణ్ణి నీవు ప్రేమించాలి. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించాలి. నీ ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నీవు తండ్రి సన్నిధికి వెళ్ళగలిగే మనస్సు నీకు ఉండాలి. నీ పాపములు యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తములో పరిహరింపబడాలి. నీవు యేసు నామమున ఈ భూమి మీద ఆయనకు రాయబారివై జీవిస్తూ ఆయన కార్యములలో నీవు నిమగ్నమైపోవాలి. అలాంటి పరిస్థితులలో ఆయన జ్ఞాపకాలలో నీవు ఉంటే మరణమును కూడా నీ దరి చేరనివ్వడు ఆయన. ఎప్పటి వరకు చేరనివ్వడు అంటే భూమి మీద శాశ్వత కాలం అలాగే ఉండిపోతామా? కాదు. ఆపత్కాలములో ఆపద నీకు ఎదురైనప్పుడు, నీవు ఏదైనా ప్రమాదవశాత్తు చిక్కుబడినప్పుడు దేవుడు నిన్ను తప్పిస్తాడు. సంపూర్ణ ఆయుష్ నీకు ఇస్తాడు. 70 లేక 80 ఏళ్ళ ఆయుష్ భూమి మీద మనిషిగా నీవు దేవుని కొరకు కలిగి ఉండి దేవుడిచ్చిన కార్యములన్నీ పూర్తి చేసి అప్పుడు నీవు ప్రశాంతంగా నిద్రించగలిగే అవకాశం కలుగుతుంది. నెమ్మదిగా సమాధిలోనికి వెళ్ళే అవకాశం కలుగుతుంది. అందరూ సమాధిలోనికి వెళ్ళాలి, కానీ దేవుని కార్యములను ముగించి వెళ్ళటం వేరు. దేవుని కార్యములను అసంపూర్ణంగా మిగిల్చి మనం వేదనతో సమాధికి దిగడం వేరు. దేనిని కోరుకోవాలి చెప్పండి? కనుక దేవుని ఎడల భయభక్తులను కలిగి ఉండండి. దేవుని కొరకు పని చేయండి. దేవుని ఇష్టాన్ని సంపూర్ణం చేసుకోండి. దేవుని జ్ఞాపకాలలో మీరు గొప్ప స్థాయిలో నిలబడండి. దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం ఉంచుకునే స్థాయిలో మీరు నిలబడాలంటే తప్పకుండా ఈ మాటలను మీరు అనుసరించాలి. ఈ ఉదాహరణలను మీరు జాగ్రత్తగా అధ్యయనం చేయాలి. ఇప్పుడు ఒక స్త్రీని ఉదాహరణగా మనం ఆలోచన చేద్దాం. స్త్రీలు సైతము దేవుని జ్ఞాపకాలను నిలిచి వారికి ఇవ్వబడినటువంటి ఘటము బలహీనమైనదైనను వారు దేవుని కొరకు అద్భుతంగా
జీవించారు, దేవుని జ్ఞాపకాలలో ఉన్నారు, దేవుని ఇష్టాన్ని నెరవేర్చారు, దేవుని యొక్క కలలను పండించారు. వారికి ఇవ్వబడినటువంటి శరీరం అల్పమైనది, ఘటము మిక్కిలి బలహీనమైనది. అయినను సరే బలమైన ఘటములు ఇవ్వబడినటువంటి పురుషులతో సాటిగా వారు కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చి దేవుని జ్ఞాపకాలలో నిలిచారు. ఒక చక్కని ఉదాహరణ మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి చక్కని ఉదాహరణ ఎవరంటే హన్నా. ఇంకనూ అనేక మంది స్త్రీలు ఉన్నారు. సమయాభావాన్ని బట్టి ఈరోజు ఈ చక్కని ఉదాహరణ మనం నేర్చుకుందాం. హన్నా ఒక గొప్ప ప్రవక్త అయినటువంటి సమూయేలుకు జన్మనిచ్చినటువంటి తల్లి. నిజానికి ఈమె ఒకనాడు గొడ్రాలు. అసలు భూమి మీద ఏ కుమారునికి ఏ కుమార్తెకు జన్మనివ్వలేని పరిస్థితి. ఆమెతో పాటు మరొక స్త్రీ ఆమె భర్తకు భార్యగా ఉంది. ఆమెకు పిల్లలున్నారు, కానీ హన్నాకు మాత్రం సంతానం లేదు. గొడ్రాలు. ఎవరో ఒకరికి జన్మనిచ్చి గొడ్రాలనేటువంటి ఆ పేరును తుడుపెట్టుకోవాలనేటువంటి భావన కాదండి హన్నది. హన్నా యొక్క ఆలోచన ఏంటో తెలుసా? నేను ఒక ప్రవక్త లాంటి వ్యక్తికి జన్మనివ్వాలి. ఆమె గొడ్రాలుగా ఉన్న వారికి ఒకవేళ వారి మనసులో ఉన్నటువంటి కోరిక చెప్పమంటే వారు ఏమని కోరుకుంటారు? ఆడబిడ్డైనా మగబిడ్డైనా నాకు బిడ్డ కావాలి. ఈ గొడ్రాలు అనేటువంటి ఆ పేరు తుడుపు పెట్టాలి. నేను ఈ యొక్క నిందను భరించలేను, ఈ మచ్చను నేను భరించలేను, నా జీవితకాలం అంతా ఆ యొక్క భారమును నేను సహించలేను, నాకు కూడా పిల్లలు కావాలి, నేను కూడా తల్లిగా ఉండాలి అని స్త్రీలు కోరుకుంటారు. హన్నా గొడ్రాలుగా ఉన్నటువంటి హన్నాకు ఎవరో ఒకరు సంతానం జన్మిస్తే సరిపోతుందా? ఒక ప్రవక్త ఆమె గర్భంలో నుండి రావాలి. ఈ ప్రవక్త కూడా ఎలాంటి ప్రవక్త తెలుసా? ఇశ్రాయేలీయులకు రాజులను అభిషేకించగల, నిర్ణయించగల, శాసించగల ప్రవక్త. అంత గొప్ప వీరోచితమైనటువంటి అధికారం కలిగినటువంటి ప్రవక్తను హన్నా గర్భంలో నుండి దేవుడు బయటకు రప్పించాడు. హన్నా ఒకనాడు గొడ్రాలు. మరి ఈ హన్నా అంతటి గొప్ప ప్రవక్తకు జన్మనివ్వటానికి కారణం ఏంటి? హన్నా దేవుని జ్ఞాపకాలలో ఉంది. హన్నా దేవుని జ్ఞాపకాలలో నిలిచింది. దీనస్థితిలో ఉన్నప్పుడు, ఆపదలో ఉన్నప్పుడు, నీతిగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడన్న విషయం నీకు అర్థం కావాలి. అప్పుడు నీవు దేవుని కొరకు బ్రతికే బ్రతుకును విడిచిపెట్టవు. ఎంత దీనదశలో ఉన్నా, ఎంత ఆపదలో ఉన్నా నీతిని విడిచిపెట్టవు. దేవుని జ్ఞాపకాలలో నువ్వు ఉంటావు. హన్నా గొడ్రాలే. తన చుట్టూ ఉన్న వారందరి చేత ఆమె నిందింపబడుతున్నా ఆమె దేవునికి మొరపెడుతుంది. లోకంలో ఏవో సంతాన సాఫల్య కేంద్రాల చుట్టూ ఆమె తిరగటం లేదు. లోకంలో దేనిను ఆశించి దాని మీద ఆధారపడి ఆ తర్వాత ఫలితం లేక లోకంలోనే నిరాశతో నిస్పృహతో నీరసించిపోలేదు. ఆమెకు గర్భం కావాలనుకున్నప్పుడు, ఆమె భూమి మీద ఒక తల్లిగా పిలువబడాలని కోరుకుంటున్నప్పుడు దేవునికి ప్రార్థన చేస్తుంది. తన నీతిని జ్ఞాపకం చేసుకోవాలని, తన యథార్థతను జ్ఞాపకం చేసుకోవాలని దేవునికి ప్రార్థిస్తూ, తండ్రి నాకు ఒక గర్భఫలమును అనుగ్రహించు, నీ బహుమానమును నాకు దయచేయి అని అడుగుతుంది. చక్కని సందర్భం, చక్కని మాట పరిశుద్ధ గ్రంథంలో నుండి మీరు చూడాలి. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 9 నుండి 12 వచనాలను మొదట చూడండి. ఆ తర్వాత 19వ వచనం కూడా చూడండి. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 9 నుండి 12 వచనాలు, 19వ వచనం. వారు షిలోహులో అన్నపానములు పుచ్చుకొనిన తరువాత హన్నా లేచి యాజకుడైన ఏలీ మందిర స్తంభము దగ్గర నున్న ఆసనము మీద కూర్చొని ఉండగా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతివగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగియున్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికని రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవావగు నీకు అప్పగింతునని మ్రొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలీ ఆమె నోరు కనిపెట్టుచుండెను. ఎలయనగా హన్నా తన మనస్సులోనే చెప్పుకొనుచుండెను.
19వ వచనం. తరువాత వారు ఉదయమందు వేగిరమే లేచి యెహోవాకు మ్రొక్కి తిరిగి రామాలోని తమ ఇంటికి వచ్చిరి. అంతటి ఎల్కానా తన భార్యయగు హన్నాను కూడెను. యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను. ప్రియులారా, దేవుని జ్ఞాపకాలలో ఉన్నటువంటి హన్నా దేవుణ్ణి ప్రార్థించింది. తాను గొడ్రాలుగా ఉంది, ఏదో ఒక బిడ్డ కాదు. తండ్రి, నీవు నాకు బిడ్డనిచ్చినప్పుడు ఒక మగపిల్లనిస్తే, ఎందుకంటే ఇశ్రాయేలీయుల యొక్క నిబంధనలను బట్టి దేవుని యొక్క సన్నిధిలో ఉండి దేవుని సేవ చేయటానికి మగపిల్లలు అవసరం. పాత నిబంధన కాలంలో మగపిల్ల ఉండాలి. కనుక నా కొరకు కాదు, నేను నా కొరకు పెంచుకోవటానికి, నా కోరికలను భూమి మీద నెరవేర్చుకోవటానికి నేను పిల్లలను అడగటం లేదు. నీ కొరకు, నీ కార్యముల నిమిత్తము నేను ఒక బిడ్డను కని నీకు ఇవ్వాలి. నీ పనిని జరిగించటానికి నేను ఒక బిడ్డను కని నీకు అర్పించాలి. అందుకొరకు నీవు నాకు బిడ్డను అనుగ్రహించు, ఒక మగబిడ్డను అనుగ్రహించు అని దేవుణ్ణి అడుగుతుంది. ఎంత గొప్ప విషయం చూసారా? ఏదో నేను గొడ్రాలను, ఈ గొడ్రాలు అనేటువంటి నింద నాకు తొలగిపోవాలి కనుక నాకు ఏదో ఒక బిడ్డను అనుగ్రహించేటువంటి మనస్సు కాదండి అన్నది. అలా అయితే దేవుని జ్ఞాపకాలలో చోటు ఎలా సంపాదించుకుంటుందండి? ఈరోజు చాలామంది దేవుణ్ణి అడుగుతారు, ప్రార్థన చేయమని కోరుకుంటారు, ప్రార్థనలు చేస్తుంటారు, వచ్చి మొక్కుకుంటుంటారు. నిజంగా చర్చికి వచ్చిన వారు కూడా పరిశుద్ధ గ్రంథం మీద పూర్తి అవగాహన లేక పిల్లలు కావాలని దేవుణ్ణి నమ్ముకుంటారు, పిల్లలు కావాలని దేవుణ్ణి మొక్కుకుంటారు. కానీ నీకు ఎందుకు పిల్లలనివ్వాలి? మీరు గొడ్రాలైనప్పుడు మీకు ఎందుకు పిల్లలనివ్వాలి? మీకు పిల్లల్నిస్తే దేవుని కొరకు తిరిగి వారిని అప్పగించే మనస్సు మీకుందా? అటువంటి ఆలోచనలతో మీరు పిల్లల్ని అడుగుతున్నారా? అటువంటి త్యాగభరితమైనటువంటి నిర్ణయాలతో మీరు దేవుణ్ణి ప్రార్థిస్తున్నారా? లేదు. లోకంలో అందరికీ పిల్లలు ఉన్నారు, నాకు కూడా పిల్లలు ఉండాలి, నాకు కూడా వంశోద్ధారకులు ఉండాలి. ఇది మీ ఆలోచన. మా తదనంతరం మా ఆస్తులను కాపాడటానికి మాకు పిల్లలు కావాలి, ఇది మీ ఆలోచన. నేను వృద్ధాప్యంలోనికి వెళితే నాకు కాసింత తిండి పెట్టాలి, ఇది మీ ఆలోచన. కానీ నాకు నీవు బిడ్డలనిస్తే, నాకు నీవు పిల్లలనిస్తే ఆ పిల్లలను సురక్షితంగా భద్రపరిచి దేవుని వాక్యంలో వారిని నిర్మించి నీకు తిరిగి అప్పగిస్తాను అని దేవునికి చెప్పగలిగినట్టే స్త్రీలు ఈరోజు మనకు కనిపిస్తున్నారా? దంపతులు ఈరోజు మనకు కనిపిస్తున్నారా? లేదు. హన్నాను చూడండి. దేవుని జ్ఞాపకాలలో ఉండాలంటే, ఒక బలహీనమైన ఘటమైనా సరే దేవుని జ్ఞాపకాలలో ఉండాలంటే ఎంత సాహసోపేతమైన నిర్ణయాలను తీసుకోవాలి. నిజంగా తాను చెప్పిన మాటను నెరవేర్చుకున్నటువంటి హన్నా. సమూయేలు 1వ గ్రంథం 2వ గ్రంథం మీరు చదివితే ఈ సందర్భాలు మీకు అర్థమవుతాయి. ఎంత చక్కగా తాను ఇచ్చిన మాటను నెరవేర్చుకొని ఆ బాలుణ్ణి తిరిగి యెహోవా సన్నిధిలో విడిచిపెట్టి వెళ్ళిందో అక్కడ వ్రాయబడింది. ఆ బాలుడే పెరిగి పెద్దవాడై సమూయేలు ప్రవక్తగా మనకు కనిపిస్తున్నాడు. ఇశ్రాయేలీయులకు ఒక రాజును నిర్ణయించాలంటే సమూయేలు ఆ రాజును దేవుని యొక్క నిర్ణయాన్ని బట్టి భూమి మీద నిర్ణయించాలి, ఆ రాజును అభిషేకించాలి. అంత గొప్ప ప్రవక్త సమూయేలు. ప్రవక్తలందరిలో చాలా ఉన్నతుడు, గొప్పవాడు. ప్రియులారా, దేవుని జ్ఞాపకాలలో ఉన్నటువంటి హన్నా అంత గొప్ప ప్రవక్తను కనటం వెనుక ఇంత గొప్ప చరిత్ర దాగి ఉంది. ఈ ఉదాహరణను మీరు తీసుకోగలిగితే, అర్థం చేసుకోగలిగితే, దేన దశలో ఉన్నప్పుడు, అందరి చేత హేళన చేయబడుతున్నప్పుడు, అందరి చేత వేదన అనుభవిస్తున్నప్పుడు, బాధింపబడుతున్నప్పుడు, బహు దుఃఖాక్రాంతురాలుగా ఉందో చూడండి. యెహోవా సన్నిధిలో బహు దుఃఖాక్రాంతురాలై ఉంది. అంత దీనమైన పరిస్థితులలో దేవుడు హన్నాను జ్ఞాపకం చేసుకోవటానికి గల కారణం హన్నాలో ఉన్న నీతి, హన్నాలో ఉన్న భక్తి. హన్నా దేవుని కొరకు భూమి మీద బ్రతికే జీవనం. ప్రియులారా, ఇలాంటి స్థితిలోనికి మనం రావాలని ఈ ఉదాహరణలు మనకు నేర్పిస్తున్నాయి. అలాగే క్రొత్త నిబంధన కాలం వచ్చేసిన తర్వాత ఒక అద్భుతమైనటువంటి సందర్భంలో ఒక వ్యక్తి ఉదాహరణగా కనిపిస్తున్నాడు. రక్షణ కేవలము యూదులకు, ఇశ్రాయేలీయులకు మాత్రమే పరిమితమైనటువంటి ప్రారంభపు కాలంలో రక్షణ మీకు మాత్రమే కాదు, క్రొత్త నిబంధన అన్యజనులకు కూడా
చెందుతుంది. అన్యజనులు కూడా దేవుని రక్షణను, యేసుక్రీస్తు ప్రభువును ఒక వెలుగుగా చూడాలి అని దేవుని సంకల్పమును బట్టి ఆయన నిర్ణయంలో ఒక అద్భుతమైనటువంటి సందర్భం అక్కడ మనకు కనిపిస్తుంది. కొర్నేలి అనేటువంటి ఒక అన్యజనుడు నీతిగా దేవుని కొరకు బ్రతుకుతూ ధర్మకార్యములు చేస్తూ దేవుని యొక్క జ్ఞాపకాలలో చోటు సంపాదించుకున్నటువంటి కొర్నేలి దేవుని రక్షణలో అడుగు పెట్టడానికి దేవుడు రంగం సిద్ధం చేశాడు. అపొస్తలుడైన పేతురును పంపించాడు. కొర్నేలి యొక్క ఇంటివారు రక్షణలో అడుగు పెట్టడానికి దేవుని వాక్యం వారికి ప్రకటింపబడాలి. రక్షణ వెలుగు వారికి ఉదయింపబడాలి. ఇలా చేయబడాలంటే ఎందరో అన్యజనులు ఉన్నప్పుడు కేవలం కొర్నేలి మాత్రమే ఎందుకు ఎన్నుకోబడ్డాడు? కొర్నేలి దేవుని కోసం బ్రతుకుతున్నాడు. అన్యజనుడుగా ఉన్నా సరే, బలహీనమైన ఘటముగా ఉన్నా సరే, హన్నా దేవుని కొరకు బ్రతికింది దేవుని జ్ఞాపకాలలో ఉంది. రాజులు మాత్రమే కాదు, ప్రవక్తలు మాత్రమే కాదు, బలహీనమైన ఘటముగా ఉన్నా సరే, అన్యజనుడుగా ఉన్నా సరే కొర్నేలి దేవుని జ్ఞాపకంలో ఉన్నాడు. కనుక అపొస్తలుడైన పేతురును దేవుడు ఒక దర్శనం ద్వారా ఇక్కడికి తీసుకుని వచ్చాడు. ఇటలీ పటాలం అనబడినటువంటి పటాలంలో శతాధిపతిగా ఉన్నటువంటి కొర్నేలి దేవుని రక్షణను తెలుసుకోవాలని దేవుడు సంకల్పించాడు. అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయంలో ఈ చరిత్ర మనకు కనిపిస్తుంది. క్రొత్త నిబంధన కాలంలో దేవుని జ్ఞాపకాలలో ఉన్నటువంటి ఒక అన్యజనుడు కొర్నేలి దేవుని కొరకు బ్రతుకుతున్నాడు గనక దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. చూద్దాం, ఆ మంచి సందర్భాన్ని ఇప్పుడు జ్ఞాపకం చేసుకుందాం. అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయము 30, 31, 32 వచనాలు. అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయము 30వ వచనం నుండి జాగ్రత్తగా చూడండి. అందుకు కొర్నేలి 4 దినముల క్రిందట పగలు 3 గంటలు మొదలుకొని ఈ వేళ వరకు నేను ఇంట ప్రార్థన చేయుచుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన వాడొకడు నా ఎదుట నిలిచి, కొర్నేలి, నీ ప్రార్థన వినబడెను, నీ ధర్మకార్యములు దేవుని సముఖమందు జ్ఞాపకముంచబడి ఉన్నవి గనుక నీవు యొప్పేకు వర్తమానము పంపి పేతురు అను మారుపేరు గల సీమోనును పిలిపించుము. అతడు సముద్రపు దరినున్న చర్మకారుడైన సీమోను ఇంట దిగియున్నాడని నాతో చెప్పెను. కొర్నేలి ఒక అన్యజనుడైనప్పటికీ కొర్నేలి చేసిన ధర్మకార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా వెళ్ళాయి. కొర్నేలి యొక్క బ్రతుకే, కొర్నేలి యొక్క జీవన విధానమే దేవుని జ్ఞాపకంలో ఉంది. ఆ జీవన విధానమే కొర్నేలిని రక్షణలోనికి తీసుకుని వచ్చింది. నిజంగా ఈరోజు అన్యజనులైనప్పటికీ మీరు దేవునికి లోబడే మనస్సును మీరు కలిగి ఉంటే మీకు యేసుక్రీస్తు ప్రభువును పరిచయం చేయటానికి దేవుడు మార్గమును సుగమం చేస్తాడు. మీరు నిజంగా దేవుని యొక్క మనస్సును గెలుచుకున్న వారైతే, నిజంగా ఈ బిడ్డ నా కొరకు బ్రతుకుతాడు, యేసుక్రీస్తు ప్రభువును తెలియక, యేసుక్రీస్తు ప్రభువులోని రక్షణను ఎరుగక లోకంలో ధర్మంగా ఉండాలని ఆలోచన చేస్తున్నాడు కనుక ఇతడికి యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్షణ మార్గం అనుగ్రహిస్తే, అతడు దానిని తెలుసుకుంటే నిత్యత్వంలో అడుగు పెడతాడు కదా. కనుక కొర్నేలి వంటి అన్యజనులు ఎవరైనా కానీ దేవుడు వారిని విడిచిపెట్టాడు. ఎందుకంటే వారు చేసిన ధర్మకార్యములు దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థంగా ఉంటాయి. దేవుడు వాటిని జ్ఞాపకం చేసుకుంటాడు. కనుక ఎప్పుడైతే దేవుడు వాటిని జ్ఞాపకం చేసుకుంటున్నాడో అప్పుడు దేవుడు వారికి మరింత గొప్పదైనటువంటి రక్షణ మార్గమును ఒక భాగ్యముగా అనుగ్రహిస్తున్నాడు. రక్షణ మార్గమును, క్రీస్తు ప్రభు యొక్క రక్షణ మార్గమును. అందుకే పేతురు సముద్రపు దరినున్న చర్మకారుడైన సీమోను ఇంట దిగి ఉన్నాడు కనుక నీవు అతనిని పిలిపించి అతని ద్వారా దేవుని వాక్యమును నీవు తెలుసుకొని గ్రహించి మారు మనసునందుము. నీ యొక్క విశ్వాసమును పరిపూర్ణం చేసుకోవాలి, నీ నీతిని పరిపూర్ణం చేసుకోవాలి. పరలోకమందున తండ్రిని యేసుక్రీస్తు ప్రభువు ద్వారా నీవు చేరుకోవాలి. నీ ధర్మకార్యములు అసంపూర్ణంగా ఉన్నాయి కనుక క్రీస్తు ప్రభువు ద్వారా నీ జీవితం సంపూర్ణం అవుతుంది కనుక క్రీస్తు ప్రభువుని నువ్వు తెలుసుకోవాలని ఆ లోటును దేవుడు కొర్నేలికి పూడ్చుతున్నాడు. ప్రియులారా, దేవుని జ్ఞాపకాలలో ఉండాలంటే ధర్మంగా ఉండాలి. దేవుని జ్ఞాపకాలలో ఉండాలంటే న్యాయంగా బ్రతకాలి. దేవుని జ్ఞాపకాలలో ఉండి రక్షణను సంపాదించుకోవాలంటే కనుక దేవునికి లోబడి జీవించాలి. దేవునికి లోబడి జీవించాలి. నిజంగా దేవుని జ్ఞాపకాలలో ఉంటే దేవుడు విడిచిపెట్టడు.
దేవుడు విడిచిపెట్టడం. ఇక మరొక చిట్ట చివరి ఉదాహరణను కూడా మనం చూద్దాం. సమయాభావాన్ని బట్టి ఇక్కడితో ఉదాహరణలను నేను ముగిస్తున్నాను. ఒక చిట్ట చివరి ఉదాహరణ, సిలువ మీద ఉన్నటువంటి దొంగ. సిలువ మీద ఉన్న దొంగ ఇక కొద్ది సమయంలో చనిపోబోతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువ వేశారు. యేసుక్రీస్తు ప్రభుతో పాటుగా మరో ఇద్దరిని సిలువ వేశారు. వారిలో ఒకడు సిలువ మీద ఉన్నప్పుడు ఏమంటున్నాడో చూద్దాం. ఆయన యొక్క మాటలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. పశ్చాత్తాపపడినటువంటి ఆ దొంగ ఏమని మాట్లాడుతున్నాడో చూద్దాం, ఏమని అభ్యర్థిస్తున్నాడో చూద్దాం. లూకాసు వార్త 23వ అధ్యాయము 42వ వచనం. లూకాసు వార్త 23వ అధ్యాయము 42వ వచనం. ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. సిలువ మీద వేలాడుతున్నటువంటి దొంగ ఏమంటున్నాడు చూడండి. యేసుతో ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుము. ఇదే నీవు నాకు అనుగ్రహించవలసినటువంటి వరం. నేను ఎలాగూ చనిపోబోతున్నాను. భూమి మీద ఇంకా బ్రతకాలనేటువంటి ఆలోచన అయితే నాకు ఇప్పుడు లేదు, కానీ నేను పరదైసులో నీతో పాటుగా విశ్రాంతి పొందాలనే ఆశ నాకుంది అంటున్నాడు. ఎంత గొప్ప మంచి కోరిక చూడండి. కరెక్ట్ టైంలో మంచి కోరిక కోరుకున్నాడు సిలువ మీద వేలాడుతున్నటువంటి దొంగ. యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకున్నావు. ఆ మాటలో ఎంత గొప్ప అర్థాలు దాగి ఉన్నాయో తెలుసా? అంటే ఎన్ని విషయాలను ప్రస్తావిస్తున్నాడో చూడండి. నీవు రాజ్యంతో వస్తావు, నీవు రాజువు, నీవు దేవుని రాజ్యమునకు రాజువు, ఈ రాజ్యమును నీవు పరిశుద్ధమైనదిగా దేవునికి అప్పగింపబోచున్నావు, ఈ రాజ్యము కొరకు నీవిప్పుడు మరణిస్తున్నావు, రక్తము కార్చి క్రయధనమునిచ్చి ఈ రాజ్యమును నీవు కొన్నావు. నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు, నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నావు. ప్రియులారా, అద్భుతమైనటువంటి సందర్భం కదా. మనము దేవుని జ్ఞాపకాలలో ఉండాలి. దేవుని జ్ఞాపకాలలో ఎప్పటి వరకు ఉండాలి? యేసుక్రీస్తు ప్రభు యొక్క రాజ్యంలో మనం ఉండాలి. అప్పటి వరకు ఆయన జ్ఞాపకాలలో ఉండాలి. అంతవరకు ఆయన జ్ఞాపకాలలో మనం సుస్థిరంగా ఉండాలి. అందుకే సిలువ మీద వేలాడుతున్నటువంటి పశ్చాత్తాపపడినటువంటి ఆ మనుష్యుడు ఏమంటున్నాడు? నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు, నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. నిజంగా మనము యేసు రాజ్యంలో ఆయన ఉన్నప్పుడు, యేసు తన రాజ్యంతో తాను ఉన్నప్పుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటే, మనల్ని ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడు? మనం ఆ రాజ్య పౌరులు అయినప్పుడే జ్ఞాపకం చేసుకుంటాడు. కనుక మనం ఆ రాజ్య పౌరులుగా భూమి మీద జీవించి శరీరాన్ని విడిచిపెట్టిన ఆత్మగా ఆయన రాజ్యంలోనే మనం ఉన్నప్పుడు, శాశ్వతమైన పౌరసత్వంతో మనం ఉన్నప్పుడు మనము రక్షింపబడతాము, పరదైసులో సేదతీరుతాము, పరలోకములోనికి ఆహ్వానింపబడతాము. కనుక ఈ చక్కని ఉదాహరణలు దేవుని యొక్క జ్ఞాపకాలలోనికి మనుష్యులు ఎప్పుడు వెళతారు అనే దానిని చక్కగా వివరించే ఉదాహరణలు మీరు నేర్చుకున్నారని, అర్థం చేసుకున్నారని నేను భావిస్తున్నాను. కనుక ఈ ఉదాహరణలను పోలి ఇప్పుడు మీ జీవితం అనే సమస్యను మీరు ఛేదించాలి. లోక సంబంధమైనటువంటి శాస్త్రాలలో, విద్యలో కూడా ఉదాహరణలు అన్నీ మనకు చెప్పిన తర్వాత ఎక్సర్సైజ్ ప్రాబ్లం మనకి ఇచ్చేస్తారు. ఎగ్జాంపుల్స్ అన్నీ ఇచ్చేసిన తర్వాత ఎక్సర్సైజ్ మనకిస్తారు. అసలైన ఒరిజినల్ లెక్క మనకిస్తారు. ఉదాహరణలన్నీ అప్పటికే చేసినవే, నిరూపింపబడినవే. ఉదాహరణలు చూడగానే మనకు చాలా సంతోషం. ఎందుకంటే ఆన్సర్ మన కళ్ళ ముందే ఉంటుంది. స్టెప్స్ అన్నీ కూడా చక్కగా వివరించబడి ఉంటాయి. అవి మనకు ఎంతో చక్కగా అర్థమైపోయినట్టుంటాయి. కానీ అసలు సమస్య అంతా ఎక్కడ మొదలవుతుంది? ఎక్సర్సైజ్ ప్రాబ్లం దగ్గర మొదలవుతుంది. క్వశ్చన్ మనకి ఇవ్వగానే, ఆ ప్రశ్న మన కళ్ళ ముందు ఉండగానే అప్పుడు మొదలవుతుంది మనకు టెన్షన్. మన జీవితం మన బ్రతుకు కాలం ఇప్పుడు అసలైనటువంటి ప్రశ్నపత్రం మన ముందుంది. మన బ్రతుకు అనేటువంటి ప్రశ్నపత్రం మన ముందుంది. సూత్రాలు తెలుసుకున్నాం, ఉదాహరణలన్నీ తెలుసుకున్నాం, చక్కని ఉదాహరణలను మనం నేర్చుకున్నాం. ఇంకా చాలా ఉదాహరణలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. సమయాభావాన్ని బట్టి, మరలా దేవుని అనుగ్రహమును బట్టి నేను వివరించినప్పుడు మీరు ఇంకా తెలుసుకోవచ్చు. కానీ ప్రస్తుతానికి మీరు వీటిని తెలుసుకున్నారు. చక్కని అవసరమైన ఉదాహరణలను మీరు తెలుసుకున్నారు.
దేవుని జ్ఞాపకాలలో ఉండటానికి పూర్తిగా సమాచారం అంతా మీ కళ్ళ ముందు ఉంది. ఇప్పుడు ఈ సమస్యను మీరు ఛేదించండి. మీ జీవితాన్ని మీరు ఛేదించండి. ఎవరి జీవితాన్ని వారి కళ్ళ ముందు ఒక సమస్యగా, ఒక ప్రశ్నగా ఉంచుకొని దీన్ని నేను చక్కగా మంచి జవాబును రాబట్టుకునేటట్టుగా సాధించాలి, ఛేదించాలి అనుకొని మీ జీవిత కాలాన్ని ఇక మీదట దేవుని కొరకు మీరు ముందుకు కొనసాగిస్తే అద్భుతాలు మీరు చూస్తారు. మీ జీవితాన్ని మీరు సాధించినప్పుడు, మీ జీవితానికి ఒక అర్థం మీకు ఏర్పడినప్పుడు, నిజంగా ఈ భూమి మీద నేను దేవుని కొరకు బ్రతికి మంచి ఫలితాన్ని అందుకుంటున్నాను అనేటువంటి నిశ్చయిత మీకు కలిగినప్పుడు మీరు ఇంకెంత సంతోషిస్తారు, ఎగిరి గంతేస్తారు ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రియులారా, చివరిగా ఈ భాగమునకు చివరిగా ఒక చక్కని మాట మీకు నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. దేవుడు మనలను నీతి విషయంలో జ్ఞాపకం చేసుకోవాలి. మనము దీనులుగా ఉన్నా మనం దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు మనలను జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఆపదలో ఉన్నప్పుడు దేవుడు మనలను జ్ఞాపకం చేసుకోవాలి. అంతేగాని మన పాపములను ఆయన జ్ఞాపకం చేసుకుంటే ఆయన కోపిస్తాడు. మన బాల్య పాపములు అనగా మన పూర్వ పాపములు ఆయన ఒకవేళ జ్ఞాపకం చేసుకుంటే ఆయన కోపిస్తాడు. కనుక వాటి విషయంలో క్షమాపణను పొందాలి. మరి అవి కూడా ఉండిపోయాయి కదా. ఒకవేళ వాటిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటే మనం తిరుగుబడినటువంటి పరిస్థితులు, మనం దేవుని యొక్క మాటలను అతిక్రమించినటువంటి సందర్భాలు, వాటిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటే ఆయన కోపిస్తాడు. ఆయన కోపము త్వరగా రగులుకొనును. కనుక ఒక మాట పరిశుద్ధ గ్రంథంలో మీరు చూడాలి. కీర్తనల గ్రంథము 25వ అధ్యాయము 7వ వచనాన్ని చూడండి. ఏమంటున్నాడు? ఏ విషయమైనటువంటి సందర్భాలను దేవుడు జ్ఞాపకం చేసుకోకూడదని, అవి మరోబడాలని, అవి క్షమింపబడాలని కీర్తనకారుడు కోరుకుంటున్నాడో మీరు చూడండి. కీర్తనల గ్రంథము 25వ అధ్యాయము 7వ వచనం. నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనకుము. యెహోవా, నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకొనుము. నా బాల్య పాపములను నీవు జ్ఞాపకం చేసుకోవద్దు. నా పూర్వ దోషములను నీవు జ్ఞాపకం చేసుకోవద్దు. తండ్రి, ఒకవేళ వాటిని జ్ఞాపకం చేసుకుంటే నేను నీ సన్నిధిలో నిలబడలేను. నీవు నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకం చేసుకో. కనుక ఎవరైతే ఇలాంటి ఆలోచనతో ఉన్నారో వారు పూర్వ పాపములకు క్షమాపణ ఉండాలి. ఆయన జ్ఞాపకం చేసుకోకూడదంటే అవన్నీ తుడిచివేయబడాలి. తుడిచివేయబడాలంటే క్షమాపణ కావాలి. క్షమాపణ ఎవరి దగ్గర దొరుకుతుంది? ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు మనకు అవసరం. వీళ్ళరా, ఎందరో ఈరోజు యేసుక్రీస్తు ప్రభువును ద్వేషించి పాపం చేస్తున్నారు, తప్పు చేస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభు మీకు ఏం అన్యాయం చేశాడు? యేసుక్రీస్తు ప్రభు ప్రపంచానికి ఏమైనా అక్రమమైనది ఏమైనా బోధించాడా? ఆయన దగ్గర ప్రపంచ మానవాళికి దొరికేది ఏంటో తెలుసా? పాపక్షమాపణ. ఎవరిస్తారు చెప్పండి? ఉచితంగా పాపక్షమాపణ ఎవరిస్తారు చెప్పండి? తన రక్తమునిచ్చి, అది ఒక పశువు రక్తం కాదు, ఒక పక్షి రక్తం కాదు, ఒక పవిత్రుని రక్తం, దేవకుమారుని రక్తం. తన రక్తమునిచ్చి మనలను కొని, మనలను పరిశుద్ధతలో ఉంచి, మన పాపములను కడిగి వేసేటువంటి గొప్ప అవకాశం, భాగ్యం ఎవరిస్తారు చెప్పండి? ఒకవేళ దేవుడు మన బాల్య పాపములను, పూర్వస్థితిని జ్ఞాపకం చేసుకుంటే ఆయన కోపిస్తాడు, ఆయన రగిలిపోతాడు. ఆయన దగ్గర నుండి అగ్ని మన మీదకు దిగుతుంది, శాపం మన మీదకు దిగుతుంది. అలాంటి పరిస్థితి రానివ్వకూడదు. అందుకే కీర్తనకారుడు భయపడుతున్నాడు, అడుగుతున్నాడు, వేడుకుంటున్నాడు, నీ కృపను బట్టి, దయను బట్టి నన్ను జ్ఞాపకం చేసుకో. అంతేగాని నా బాల్య పాపములను నీవు తుడిచివేయాలి, యేసుక్రీస్తు ప్రభువు ద్వారా నన్ను క్షమించాలి అని అడుగుతున్నాడు. అలాగే పూర్వీకులు చేసినటువంటి దోషమును కూడా ఆయన మరిచిపోవాలని కీర్తనకారుడు అడుగుతున్నాడు. పూర్వీకులు చేసినటువంటి దోషం ఏమంటే, పూర్వీకులు చేసినటువంటి దోషమును బట్టి కూడా దేవుడు మనల్ని శిక్షిస్తాడా? ఇశ్రాయేలీయుల కాలంలో, యూదుల కాలంలో దేవుడు ఆ విధముగానే పూర్వీకులు చేసినటువంటి పాపమును బట్టి వీరు కూడా అటువంటి ప్రవృత్తినే కలిగి ఉంటారనేటువంటి ఉద్దేశంతో వీరు ఇంకా మారరు అనేటువంటి ఆలోచనతో దేవుడు వారిని నాశనం చేసేటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. వారు తిరిగి మారుమనసును అందటం లేదు. వారి పితరుల యొక్క ఆచారములని, వారి పితరుల యొక్క పద్ధతులని వారు పాటిస్తున్నారు. అప్పుడు దేవుని యొక్క కోపాగ్ని వారి మీద రగులుకుంది. పాము హాని చేస్తుందని,
సర్పం హాని చేస్తుందని అందరికీ తెలుసు. కనుక సర్పమును చూడగానే అందరూ దానిని కొట్టి చంపేయాలని ఆలోచన చేస్తారు. అంతే తప్ప దానిని పెంచుకోవాలని కానీ, దాని పక్క నుండి వెళ్ళిపోవాలని కానీ ఆలోచించరు. ఎందుకు? గత చరిత్ర. గతంలో పాములు మనుషులను చంపేశాయి. కనుక పామును చూడగానే మనిషి దానిని చంపేయాలని ఆలోచిస్తాడు. ఇంటిలోనికి పాము వచ్చింది ఏం చేస్తాడు? చంపాలని ఆలోచిస్తాడు. ఆఫీసులోనికి పాము వచ్చింది ఏం చేస్తారు? చంపాలని ఆలోచిస్తారు. పులి గ్రామంలోనికి వచ్చేసింది, రోడ్డు మీదకి వచ్చేసింది, వీధుల్లోనికి వచ్చేసింది ఏం చేస్తారు? వెంటనే బంధించాలని ఆలోచిస్తారు. అంతే తప్ప పులే కదా, అది మనల్ని కరిచినప్పుడు చూద్దాంలే అనుకుంటారా? గత చరిత్ర చూడండి. పులి ఎవరిని విడిచిపెట్టదు, సింహం ఎవరిని విడిచిపెట్టదు. అవి క్రూర జంతువులు. అలాగే ఇశ్రాయేలీయుల యొక్క పూర్వీకులు, యూదుల యొక్క పూర్వీకులు, వారి పూర్వీకుల యొక్క పరిస్థితిని ఆలోచన చేస్తున్నప్పుడు వారి యొక్క పాపపు స్థితి భయంకరమైనది. దానినే ఒక ఉదాహరణగా తీసుకున్నటువంటి ప్రబుద్ధులు నేటి కాలంలో ఉన్నప్పుడు వారిని ఎందుకు దేవుడు రక్షించాలి? వారిని ఎందుకు దేవుడు ఇంకా పోషించాలి? అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా మారు మనసు నొందితే అప్పుడు వారు ఏమని కోరుకోవాలి దేవుణ్ణి? మా పూర్వీకుల యొక్క దోషమును బట్టి మమ్మను సంహరించవద్దు, మా మీద కఠినమైన నిర్ణయాలను అమలు చేయవద్దు, మేము మారు మనసు నొందుతాం తండ్రి, మేము పశ్చాత్తాపడతాం, మేము నిన్ను వేడుకుంటాం అని ఆయన కాళ్ళ మీద పడాలి. ప్రియులారా, ఒక చక్కని మాట. దానిని గురించి కూడా ఎవరికైనా ఒకవేళ సందేహం ఉంటుందేమోనని నేను ఈ వివరణ ఇచ్చి ఆ మాటను కూడా మీకు తెలియజేస్తున్నాను. కీర్తనల గ్రంథము 79వ అధ్యాయము 8వ వచనం. కీర్తనల గ్రంథము 79వ అధ్యాయము 8వ వచనం చూడండి. మేము బహుగా కృంగి ఉన్నాము, మా పూర్వుల దోషములు జ్ఞాపకము చేసుకొని నీవు మా మీద కోపముగా నుండకము. ఆసాపు కీర్తన. మేము బహుగా కృంగి ఉన్నాము అంటే ఇశ్రాయేలీయులు దీనదశలోనికి వెళ్ళిపోయినటువంటి సందర్భంలో వ్రాయబడిన మాట. మేము బహుగా కృంగి ఉన్నాం, మా పూర్వుల దోషమును నీవు జ్ఞాపకంలో ఉంచుకొని తండ్రి మా మీద కూడా ఆ దోష శిక్షను అమలు చేయవద్దు. మేము మారిపోతాం, మేము పశ్చాత్తాపడతాం, మేము నిన్ను వేడుకుంటాం, నీ జ్ఞాపకాలలో మంచివారముగా మేము ఉండటానికి ప్రయత్నం చేస్తాం అని ఎందరైతే మారు మనసు నుండి ఆయనను ప్రార్థిస్తారో అప్పుడు వారికి ఆయన కృపను, ఆయన దయను చూపిస్తాడు. ఎందరైతే అలాంటి ఆలోచన లేకుండా తమ పితరుల యొక్క ప్రవర్తనను బట్టి వారు కూడా ప్రవర్తిస్తారో వారి మీదకి దేవుడు తప్పనిసరిగా శిక్షను అమలు చేస్తాడని లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి. కనుక ప్రియులైన నా సహోదరి సహోదరులారా, దేవుని యొక్క సంగతులను, గూఢాంశములను లోతులకు వెళ్ళి పరిశోధించి దేవుని జ్ఞాపకాలుగా ఈ పాఠంలో మీరు నేర్చుకున్నారు. దేవుడు మనుషులతో చేసినటువంటి నిబంధన ఒక్కసారి ఆయన తీసుకున్నాడంటే, తన జ్ఞాపకంలో ఉంచుకున్నాడంటే ఎప్పటికీ దానిని మర్చిపోకుండా ఆ నిబంధనను పాటిస్తాడని, దేవుడు ఆపదలో ఉన్న తన బిడ్డలను కాపాడతాడని, దీనులుగా ఉన్న తన వారిని రక్షిస్తాడని, నీతిమంతులను నిరంతరం జ్ఞాపకంలో ఉంచుకుంటాడని ఈ పాఠ్యాంశంలో ప్రధానంగా మనం తెలుసుకున్నాం. ముగింపులో ఒక్క మాటను మీకు తెలియజేసి నేను ఈ పాఠాన్ని, ఈ భాగాన్ని ముగిస్తాను. అదేమిటంటే, దేవుడు మనుషుల పట్ల తీసుకున్నటువంటి నిర్ణయాలను, మనుషులు ఆయన కొరకు బ్రతుకుతున్నప్పుడు మనుషులతో ఆయన చేసినటువంటి నిబంధనలు నిత్యము జ్ఞాపకంలో ఉంచుకుంటున్నప్పుడు, తరతరాలుగా దానిని ఆయన నెరవేరుస్తున్నప్పుడు మనము యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము ద్వారా చేయబడినటువంటి నిబంధన, క్రొత్త నిబంధన, ఆ నిబంధనకు ఎంత గొప్పగా మనము కట్టుబడి జీవించాలి, మన జ్ఞాపకాలలో దేవుణ్ణి ఉంచుకోవాలి. మీరు ఆలోచన చేయండి. క్రొత్త నిబంధన అది నిబంధన కదా, దేవునితో మనకు మధ్య ఉన్నటువంటి నిబంధన కదా, అది రక్తము వలనైన నిబంధన కదా, యేసుక్రీస్తు ప్రభు రక్తము వలనైన నిబంధన కదా. కొరింథీయులకు పౌలు గారు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుండి ఈ సందర్భాలు మనకు కనిపిస్తున్నాయి కదా. యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరమును ఒక రొట్టెగా, యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తమును ద్రాక్షరసముగా మనము అనునిత్యము దానిని స్వీకరిస్తూ నిబంధనకు మనము కట్టుబడి ఉన్నామని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు యొక్క సువార్తను అనేక మందికి మన జీవిత కాలములో ప్రచురించాలనే ఆలోచనలు మనకు ఉండాలి. అందుకే పౌలు గారు అక్కడ తెలియజేస్తున్నారు, ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును మీరు ప్రచురించాలి. యేసుక్రీస్తు ప్రభువును జ్ఞాపకము చేసుకొనుటకు మీరు
ఆయన శరీరమును తినాలి, ఆయన రక్తమును మీరు త్రాగాలి, నిబంధనను మీ మనసులో ఉంచుకోవాలి. క్రొత్త నిబంధన రక్తము వలనైన నిబంధన, క్రొత్త నిబంధన రక్తము వలనైన నిబంధన, యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం వలనైన నిబంధన. కనుక ఈ నిబంధనకు ఎందరైతే కట్టుబడి ఉన్నారో వారంతా కూడా దేవుని చిత్తానుసారముగా దేవుని మాటలను తెలుసుకున్న తర్వాత దేవుని ఆజ్ఞలను పాటిస్తూ మీ బ్రతుకు కాలమంతా దేవుని కొరకు బ్రతుకుతూ అనునిత్యం యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరమును రక్తమును స్వీకరిస్తున్నటువంటి మీరు ఆయన నిబంధనను జ్ఞాపకం చేసుకుంటూ క్రొత్త నిబంధనలు మీరు జీవించినంతకాలము దేవుడు మీ నుండి కోరుకుంటున్నటువంటి ప్రతి పనిని మీ ద్వారా జరిగించి సజీవ యాగముగా మీ శరీరమును దేవునికి సమర్పించి యుక్తమైన సేవ దేవుని కొరకు చేయాలని హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటూ ఇంతటితో దేవుని జ్ఞాపకాలలో ఈ రెండవ భాగాన్ని నేను ముగిస్తున్నాను. వచ్చే పాఠంలో దేవుని జ్ఞాపకాలలో మూడవ భాగాన్ని మనం నేర్చుకుందాం. ఇంకా అద్భుతమైనటువంటి సంగతులను, ఆత్మీయమైనటువంటి సత్యములను మనం తెలుసుకుందాం. అంతవరకు ప్రభు యొక్క కృపలో మీరంతా కూడా క్షేమంగా ఉండాలని నేను కోరుకుంటూ దేవునికి ప్రార్థనలో మీరు ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడనైన మా కన్న తండ్రి, మీరు అనుగ్రహించిన జీవము కలిగిన ఈ సందేశము కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. నాయన, వాక్యములో మా కొరకు మీరు వ్రాయించిన ప్రతి సంగతి అద్భుతమైనది. మీ జ్ఞాపకాలలో ఉండుటకు మీరు అనుగ్రహించినటువంటి ఈ గొప్ప అవకాశమును ఎందరైతే పొందుతారో వారంతా కూడా తండ్రి ధన్యులు. అట్టి అవకాశమును ఏ ఒక్కరు కోల్పోకుండా మీరు పలికించిన ఈ మాటలను వారి హృదయములలో వారు స్వీకరించి వారి జీవితకాలమంతా వాటిని జ్ఞాపకంలో ఉంచుకొని మీ జ్ఞాపకాలలో ఉండేటంత బ్రతుకును వారు కలిగి ఉండుటకు వారికి కృపను అనుగ్రహించండి. మా బాల్య పాపములను, మా పూర్వదోషములను యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తములో మీరు పరిహరించి వాటిని కొట్టివేసి వాటిని చెరిపివేసి తండ్రి మీ దయను బట్టి మీ కృపను బట్టి నాయన మా యొక్క బ్రతుకును మీరు జ్ఞాపకం చేసుకుని కేవలం మీ కొరకు బ్రతుకుటకు జీవిత కాలములో మేము ఈ భూమి మీద మనుగడ కొనసాగించటానికి సహాయమును అనుగ్రహించమని మిమ్మల్ని వేడుకుంటూ వ్రాయించిన ప్రతి మాటను మేము పాటిస్తూ మీ జ్ఞాపకాలలో సుస్థిరంగా నిలిచిపోయే భాగ్యం అనుగ్రహించమని కోరుకుంటూ ఇంకను అనేకమైన సంగతులు తెలుసుకుని తండ్రి మీ కొరకు గొప్పగా బ్రతకటానికి మాకు ఆయుష్నిమ్మని మిమ్మల్ని వేడుకుంటూ ఈ ప్రార్థన మనవులను మా ప్రభువును రక్షకుడనైన యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట మిమ్మల్ని అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రైన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనములు. ప్రియులారా, కొన్ని ముఖ్యమైన ప్రకటనలు జాగ్రత్తగా గమనించండి. సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా మీరు దర్శించి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ను క్లిక్ చేసి అన్ని నోటిఫికేషన్లు పొందటానికి మీరు సిద్ధపడాలని కోరుకుంటున్నాను. భవిష్యత్ కాలంలో అతి సమీపంలో ప్రతిరోజు దేవుని వాక్యమును సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రచురించడానికి సిద్ధపడుతున్నాం. కనుక ఈ విషయంలో మీరు తగిన సిద్ధపాటును కలిగి ఉంటారని, అలాగుననే అనేక మందికి ఈ మంచి వార్తను తెలియజేస్తారని నేను కోరుకుంటున్నాను. సర్వలోకానికి సువార్త అనే మాసపత్రిక సిద్ధంగా ఉంది. ప్రతి నెల ఒక చక్కని అంశంతో దేవుని వాక్యమును, జ్ఞానమును మీరు నేర్చుకోవటానికి చక్కని అవకాశం. చందాదారులుగా చేరి ప్రతి నెల మీ ఇంటికే పోస్ట్ ద్వారా సర్వలోకానికి సువార్త అనే మాసపత్రికను పొందాలని నేను ఆశిస్తున్నాను. మిగిలిన అన్ని వివరముల కొరకు మా అధికారిక వెబ్సైట్ www.christchurch.asia, మా అధికారిక ఫోన్ నెంబర్ 8978414178 వీటిని మీరు సంప్రదించగలరని మిమ్మల్ని నేను కోరుకుంటూ ఈ యొక్క ప్రకటనలను ఇంతటితో ముగిస్తున్నాను. ప్రభు యొక్క కృప, క్షేమము మీ అందరికీ తోడై ఉండును గాక. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన
ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు స్క్రిప్చర్స్ యూనివర్సిటీ మరియు సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే స్క్రిప్చర్స్ యూనివర్సిటీ మరియు సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. ధన్యవాదములు.